ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మీకు ఓకే కదా? మీ ఇష్టపూర్వకంగానే వీడియో తీస్తున్నారు కదా? అవును. కొన్ని రోజుల నుంచి ఎంత బాధపడుతున్నాను, ఎంత ప్రెజరైజ్ అవుతున్నాను అనేది నాకే తెలుసు. ఈ కేసులో తిన తప్పు లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి మొదటి ఆధారం ఏంటి? ఇదంతా ఎవిడెన్స్. ఇప్పుడు ఇదంతా చూపించాలంటే రామాయణం మహాభారతం దాట అవుతుంది. దృశ్యం సినిమాని మించిపోయే కథ డైరెక్షన్ చేసారు రవి గారు. క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు అని మీరు అంటున్నారు, కానీ మాట పూర్వకంగా కాకుండా ప్రూఫ్స్ పూర్వకంగా చూపించి ఇవన్నీ తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని? హలో, ఏం లేదు, ఒక విషయం అడుగుదాం అనేసి కాల్ చేసిన. నీకు పెళ్ళైందా ఇంతకు ముందు? ఎవరు చెప్పారు వదినా? నాకు డౌట్ వచ్చింది. అది పెద్ద స్టోరీ వదినా. పెద్ద స్టోరీ కాదు, అయ్యిందా లేదా అసలు ఆయనకు పెళ్ళే కానట్టు. చెప్పు రవి, ఇంకెందుకు దాయటం? అయింది వదినా. మరి ఎందుకు చెప్పలేదు? అంటే అది పాస్ట్ లైఫ్ వదినా. ప్రెసెంట్ ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఉన్న భార్యతోటి డైవర్స్ ఎట్లా తీసుకోవాలనే స్కెచ్ ఇది. బైక్ పైన వెళ్తున్నారా? బుల్లెటా? బుల్లెట్. ఇదేం ట్విస్టులు రా నాయన. వాకింగ్ ఇది. రవియే కళ్యాణ్ ని మధ్యలో పెట్టించి ట్రాప్ చేశాడు అంటున్నారు కదా. కళ్యాణ్ రవి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది నా ప్రశ్న. నన్నైతే మొట్ట కొడుకున్నావు కదా అంటున్నా. నువ్వు అనుకున్నది ఏంది జరిగింది ఏంటి బ్రదర్? ఓకే ఫైన్ బయట ఏమైంది ఇప్పుడు? ఏం కావాలి ఇంకా? కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా నేను. సెక్యూరిటీ అన్నో, బందోబస్తు అన్నో, లాయర్లు అన్నో. నా ప్రాణమే మొట్టగొడుతుంది. అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఎందుకంటే తప్పు నాది. నేను దాని మీద ఉన్న అత్యంత ప్రేమతోటి నీ దగ్గర కాంటాక్ట్ అవడం నాదే తప్పు. అది ఎంతో కాంటాక్ట్ అయ్యి ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిరా. నేను అత్యంతగా ప్రేమించిన అమ్మాయిని అని కూడా చెప్తున్నాడు అందులో. కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ మదర్ ఆవేదన కూడా ఒకటి మీరు ఒకసారి వినండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము వచ్చి వేసుకొని పోతాం అంటారు. ఎవరు? వాళ్ళే పోలీసు వాళ్ళే. ఇప్పుడు నీవు చూసుకున్నావు, వాళ్ళ అందరు చూసుకోరు. మావో నీకు కిచ్చి కూర్చోరు. కాదు మనకి అన్నవాడు, నేనున్నా, నీకేం భయం లేదు, నేను లాయర్ మాట్లాడతా. లాయర్ మాట రేపు లాయర్ని పంపించు. మరి మాకు నువ్వు మంచిగా అవసరం తీసుకున్నావు, బయట పెట్టుకున్నావు, నీ పిల్లలు నువ్వు తీసుకున్నారు. వీడిని ఎందుకు టార్చర్ పెట్టరు? వీనికి ఎందుకు అడిగిర్రు? వీడు ఎందుకు పంపిండు? వీనికి ఏం అవసరమో, నీకేం అవసరమో? నీకు నీ భార్య నువ్వు చూసుకోలేక మంది పిల్లలు ఆగం చేసి ఇదంతా కథ ఏంది? అసభ్యకరమైన వీడియో కాల్స్ మాట్లాడిందని, ఈ అమ్మాయి లవ్ యూలు చెప్పిందని, వాటి గురించి ఏమంటారు? అందులో కొన్ని ఒప్పుకుంది కూడా. ఈ ఫొటోస్ మీరు అన్నారు కదా, న్యూడ్ వీడియో కాల్స్ ఫొటోస్ కానీ సరే కెమెరా ముందు పెట్టకపోయినా పర్సనల్గా మీకన్నా చూపించిండా? ఆ వీడియోస్ అనేది ఉన్నాయి. ఆమె సైడ్ ఇల్లు, ఆమెతో మాట్లాడు, ఆమెతో క్లోజ్ అయ్యి నాకు ఇక్కడ లైన్ క్లియర్ చేయి అని చెప్పేసి ఈయన పంపించిన వ్యక్తి కళ్యాణ్. భర్త ఇంకో అబ్బాయిని లైన్ క్లియర్ చేయడానికి పంపించిండా? చేసుకునేలాగా చేస్తాదమ్మా. మీకు తెలియదు ఆ అమ్మాయి గురించి. నమ్మనే ఒప్పుకుంటుంది. ఒకవేళ ఈయన తప్పుడు క్యాండిడేట్ అయితే వాళ్ళ మదర్ ఇంత సపోర్ట్ చేస్తుంది ఈ అమ్మాయికి. అంటే రవి ఆ అమ్మాయితో ఉంటున్న విషయం నీకు తెలుసు అనేది రవికి తెలుసు. అన్నీ తెలుసు. 1.5 year అవుతుంది వేదాంత్. నాది ఎక్కడ ప్రూఫ్ ఏమీ దొరకట్లేదు. ఈ అమ్మాయిని ఎలా ఇరికిద్దామని చెప్పేసి బ్రదర్ షఫీ గారితో మాట్లాడింది ఆడియో కూడా విందు గానీ నువ్వు. एक्चुअली क्या है वो तो डिविएशन होगा, दोनों के बीच में डिफरेंसेस आ गए और थोड़ा अंडरस्टैंडिंग प्रॉब्लम है। इस तरह का बता रहे थे, फिर आप भी आपका तकलीफ बता रहे थे, फिर वो షఫీ గారు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. రవి యాక్సెప్ట్ చేశాడు, నేను ఇంకొక డిప్రెషన్ లో ఉంటున్నా, నా భార్య రావట్లా. హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్. ఇది మొత్తం మ్యూచువల్ డైవర్స్ కి తీసుకురావడానికి స్కెచ్. ఏ భార్య అయినా తన భర్తను సుపారీ చేసి చంపుతారా? అంతా అందరు బాగానేనా? హ్యాపీ ఉంటానా? అమ్మ వాళ్ళు, జాస్మిన్ అక్క అందరూ హ్యాపీరా. జాస్మిన్ అక్క చెప్పావా? మళ్ళా చూసిందా? నీ వాయిస్ ప్రపంచం అంతా విన్నారా? అక్క ఏడున్నావు అక్క? ఇదిగో మరి వెనకాల వెళ్తున్నాడు, వేసేయమంటావా? అరే అవురా, నేను కూడా ఉన్నాను, కామెడీ చేస్తున్నా మీద అవుతున్నారు. నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది సార్ అన్న. అవును, ఏడ్చింది కదా ఆ ఆడియోకి ఈ ఆడియోకి. ఎరా బాగా వచ్చింది చూసినావా? మీరు అసలు ఇందాక అన్నట్టు సినిమా స్టోరీ కన్నా పెద్ద స్టోరీ ఇది. దృశ్యం స్టోరీ కన్నా 78, 79 BNS, 67 ITA Act 2008. కళ్యాణ్ అనే వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సింది. 100% అనుభవం. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. కొన్ని రోజుల నుండి మీ అందరికీ తెలిసినటువంటి చర్చ రవి వర్సెస్ పూజ.
వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రతి ఇంట వైరల్గా మారినాయి. ఫైనల్గా అసలు ఎవరు బ్లేమ్ అయ్యారు, ఎవరు చేసిన తప్పులు ఇవన్నీ అంటే ఫైనల్గా పూజ పూర్తిగా తప్పులు చేసింది, రవికి జస్టిస్ కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అన్నారు. కానీ ఈరోజు కొన్ని ప్రూఫ్స్తో పూజ మరియు అడ్వకేట్ గారు మన ముందున్నారు. అసలు జరిగిన వాస్తవాలన్నీ కూడా మేము ఓపెన్ బుక్గా మీ అందరి ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, అసలు తప్పెవరిది అనేది మీకే తెలుస్తుంది అని వాళ్ళు వచ్చారనమాట. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. సో మీ పేరు శివకుమార్ అన్నారు కదా, ఇప్పుడు ఈ వీడియోకి తీయడానికి మీకు ఓకే కదా? అవును. మీ ఇష్టపూర్వకంగానే వీడియో తీస్తున్నారు కదా? వేదాంత్, యాక్చువల్లీ నేను వచ్చింది నీ దగ్గర ఎందుకు అని అంటే, ఇక్కడ నా భర్త వచ్చి మొత్తానికి ఎలాంటి ఎలిగేషన్స్ పెట్టాడంటే నా మీద ఒక వ్యభిచారి అన్న ముద్ర పెట్టేశాడు వేదాంత్. అవునా? సో నేను గత కొన్ని రోజుల నుంచి నేను ఎంత ఫీల్ అవుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, ఎంత ప్రెజరైజ్ అవుతున్నాను అనేది నాకే తెలుసు. ఈవెన్ దో నా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళట్లేరు. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళినా అరే ఈ అమ్మాయి అని అంతగా గలీజ్గా కామెంట్స్ చేస్తున్నారు. కింద కూడా కామెంట్స్ చూస్తే అంతే ఉంది. సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను, బట్ సూసైడ్ చేసుకుంటే న్యాయం ఏంటనేది నిజం ఏంటనేది ఎవరికి తెలియదు. కాబట్టి నేను ఈవెంట్స్ చేసుకొని బతకాలి, నా పొట్ట కొట్టుకొని బతకలేను కదా. సో నా పిల్లల్ని పెంచుకోవాలి. సో నా పిల్లల్ని నేను పెంచుకోవాలని అంటే ఖచ్చితంగా నేను సమాజంలో తిరగాలి. కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అంతే. పూర్తిగా అన్ని వివరాలతోటి విత్ ఎవిడెన్సెస్ తోటి వస్తే జనాలకు కూడా తెలుస్తుంది. ఓకే, నేను కూడా నిజంగా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకనంటే లాస్ట్ ఇంటర్వ్యూలో తను చూపించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. పూజ పూర్తిగా తప్పు చేసింది అన్నటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి విషయాలు నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, ప్రజలు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కేసులో తిన తప్పు లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి మొదటి ఆధారం ఏంటి? యాక్చువల్గా ఇదంతా ఎట్లా ఉంది అని అంటే, దృశ్యం సినిమాని మించిపోయే కథ డైరెక్షన్ చేసిండ్రు రవి గారు. అది ఏ విధంగా డైరెక్షన్ చేసిండ్రు అని అంటే, తాను ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇమీడియట్లీ ఉన్న భార్యతోటి డైవర్స్ ఎట్లా తీసుకోవాలనే స్కెచ్ ఇది. ఓకే, రవి గారు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గీసిన స్కెచ్ ఇది. ఆమె కోసం డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత నేను నీకు డైవర్స్ ఇయ్యనని చెప్పేసి పూజ గారు ఎప్పుడైతే చెప్పిర్రో, దాని తర్వాత ఈయన పట్టించుకోకుండా ఈయన బిహేవియర్ ని చూసి ఆమె మెయింటెనెన్స్ ఫైల్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఈమెని ఎట్లా వదిలించుకోవాలి, డైవర్స్ ఇచ్చి నష్టపరిహారం ఎవరైనా పే చేయాల్సిందే, హస్బెండ్ అయినా పర్మనెంట్ ఆలిమని అంటారు దాన్ని. ఆ పరిహారం ఎక్కడైతే కూడా పే చేయకుండా ఇమీడియట్లీ ఈమెతో డైవర్స్ మ్యూచువల్గా ఒప్పియడానికి ఈమె క్యారెక్టర్ అసాసినేట్ చేసిండు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు అని మీరు అంటున్నారు, కానీ మాట పూర్వకంగా కాకుండా ప్రూఫ్స్ పూర్వకంగా చూపించిండు. అర్థమైందా? మాటలు అనలేడు. ఓకే, ఒక తప్పు చేసింది అని చెప్పి దానికి ప్రూఫ్ చూపిస్తాడు. వాటి గురించి అడుగుతున్నాను, అసలు ఇవన్నీ తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని. చూపిస్తానండి. ఇప్పుడు ఆడియోస్ ఏవైతే ఉన్నాయో అంతా చాలా మంది యాంకర్స్ తనకి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇప్పుడు 6 months నుంచి నా దగ్గర అసలు కాంటాక్ట్ కూడా లేరు రవి. యాక్చువల్లీ January 28 నుంచి అసలు నాతో కాంటాక్టే లేరు. యాక్చువల్లీ నేను ఫోన్ కూడా చేయడం కూడా జరగలేదు. సో అలాంటప్పుడు ఆ అబ్బాయిని ఎంతో మంది యాంకర్స్ మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రూఫ్లన్నీ మీకు ఎలా వచ్చాయని ఒక్కరన్నా ప్రశ్నించారా? ఎస్, నేను ప్రశ్నిస్తే చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడి నేను ఈ ప్రూఫ్స్ అన్ని ఆధారాలు అన్నింటినీ కూడా సంపాదించుకున్నానని చెప్తున్నాడు కదా. దీనిపైన మేము చత్రినాక పోలీస్ స్టేషన్ లో మేము కేసు పెట్టిన తర్వాత పోలీసుల ఇంటరాగేషన్ లో తేలింది ఏంది అంటే, ఒక భయంకరమైన ఆడియోలన్నీ బయటపడ్డాయి. ఆయన మీద ఎవరైతే ఈ ఆడియోలు ప్రూఫ్స్ అన్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరైతుందో ఆయన మీద జరిగిన ఎఫ్ఐఆర్ కళ్యాణ్ ఎఫ్ఐఆర్ కాపీ. సో 78, 79 BNS 67 A ITA Act 2008. ఓకే, ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఆయన బయట పెట్టిన ఆడియోలు మీరు ఒకసారి వినండి. ఇప్పుడు కళ్యాణ్ ఆడియోసా మీరు బయట పెట్టేది? కళ్యాణ్ గారు అండ్ అలాగే రవి గారు కలిసిన వంటి నాటకాలు. రవియే కళ్యాణ్ మధ్యలో పెట్టి నష్టపరిహారం కట్టకూడదని చెప్పి మాత్రమే మీరు క్యారెక్టర్ అసెసినేట్ చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే రవి ఏ అమ్మాయితో వెళ్ళాలనుకుంటున్నాడో వాళ్ళ అక్కతో మాట్లాడిన రికార్డ్ అయ్యింది. ఓకే, హలో వదినా, రవి ఎక్కడున్నావు? ఇది అనంతపురంలో వదినా. అనంతపురం ధర్మవరంలో ఉన్న షాపింగ్ వచ్చాను, అందుకే ఫోన్ తీసుకోవాలా వదినా. ఒక వాటర్ బాటిల్ తీసుకురా, కూలింగ్ వాటర్. ఏం లేదు, ఒక విషయం అడుగుదాం అనేసి కాల్ చేసిన. చెప్పదినా.
నీకు పెళ్ళైందా ఇంతకు ముందు? ఎవరు చెప్పారు వదినా? నేను ఇది నువ్వు విన్నావా? పెళ్ళయిందా నీకు ఇంతకు ముందు అంటే ఎవరు చెప్పారు వదినా అంట. అడుగుతున్నా నీకు అయ్యిందా అనేసి, నాకు డౌట్ వచ్చింది. అది పెద్ద స్టోరీ వదినా, తెలిసినప్పుడు చెప్తాను. పెద్ద స్టోరీ కాదు, అయ్యిందా లేదా కాలేదనే చెప్పావు కదా. ఇప్పటివరకు మాకు మ్యారేజ్ కాలేదనే చెప్పావు కదా. ఇక్కడ విన్నావు కదా నువ్వు వేదాంత్, ఇక్కడ ఇప్పటి వరకే మాకు నువ్వు మ్యారేజ్ కాలేదనే చెప్పావు కదా అని విన్నావు కదా. సో నేను మీడియాకి ఫస్ట్ రావడానికి కారణం ఏంటని కూడా చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా నువ్వు ఎందుకు వచ్చావని కూడా అడుగుతున్నారు. సో ఒక ఛానల్లో, హిట్ టీవీలో ఒక ఛానల్లో ఫాదర్ లవ్ గురించి, అక్క లవ్ గురించి, అమ్మ లవ్ గురించి, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ లవ్ గురించి కూడా చెప్పుకున్నవంటి వ్యక్తి. సరే నీకు భార్య ఇష్టం లేదు పర్వాలేదు, కానీ నువ్వు పిల్లల గురించి అన్న అంత ప్రేమ ఉన్నోడివి ఇప్పుడు ఇంటర్వ్యూలలో అంత మంచి క్లారిటీ ఇస్తున్నావు కదా. అంటే ఆయన చెప్తున్నాడు ఏంటంటే 7 సంవత్సరాలుగా నువ్వు అందరి మగవాళ్ళతో తిరుగుతున్నావు, అందుకే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అదే వినండి. అదే అదే ఈ వినండి. ఆడియో మరి మ్యారేజ్ అయ్యిందా లేదా? అసలు ఆయనకు పెళ్ళే కానట్టు. షాకింగ్ ఇవి. చెప్పు రవి, ఇంకెందుకు దాయటం? ఏమైంది వదినా ఇప్పుడు? అంటే లైక్ ఏమైందని కాదు, నీకు మ్యారేజ్ అయిందా లేదా? అంటే ఫేస్బుక్ లో పోస్ట్ చూస్తారా? పోస్ట్ చూసానో లేదో కానీ నువ్వు చెప్పు నీ నోటి నుంచి. అయింది వదినా. మరి ఎందుకు చెప్పలేదు? అంటే సరే ఓకే మాకంటే చెప్పలేదు, మరి దానికి ఎందుకు చెప్పలేదు? అంటే అది పాస్ట్ లైఫ్ వదినా, ప్రెసెంట్ అది నీ వరకు. డివోర్స్ అవ్వకముందే, ఇప్పుడు అవ్వలేదు ఇంకా యాక్చువల్లీ. అవ్వలేదు, బట్ పాస్ట్ లైఫ్ అంట విను. పాస్ట్ లైఫా ఈ ప్రెసెంట్ లైఫా అది నీ వరకు, అవతల వాళ్ళ లైఫ్ కూడా కాదు కదా. అట్లా ఎట్లా దాచి పెడతావు నాకు అర్థం కాదు. పెట్టడం అంటే అది చెప్తా బిట్వీన్ లా తీసేసుకోవాలి, ఏం జరగనట్టు పెళ్లి చేసేసుకోవాలి. నెక్స్ట్ పెళ్లి జరగనట్టు చెప్తామని ఇంకేం టైం. ఇప్పుడు స్టోరీ అయినా ఏదైనా లైఫ్ లో మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయినట్టే, డివోర్స్ అయినా డివోర్స్ అయినట్టే. స్టోరీ అయిన దానికి 100 స్టోరీలు ఉండొచ్చు. కానీ మాతోటి వచ్చి మరి నాతోటి క్లియర్గా అసలు నాకు ఇంకో అమ్మాయి పరిచయమే లేదు, అసలు నేను జస్ట్ నా భార్య మంచిది కాదు కాబట్టే వదిలేస్తున్నా అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడేమో నాకు పాస్ట్లో మ్యారేజ్ అయింది వదిలే. డివోర్స్ కూడా అయిపోయిందని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు వినండి మీరు, డివోర్స్ కూడా అయిపోయిందని. ఎలా చెప్పాలో నాకు టైం వచ్చినప్పుడు చెప్తామని. ఇంకేం టైం. ఇప్పుడు స్టోరీ అయినా ఏదైనా లైఫ్ లో మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయినట్టే, డివోర్స్ అయినా డివోర్స్ అయినట్టే. స్టోరీ అయిన దానికి 100 స్టోరీలు ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ ఇది దయాలని కాదు, కానీ మీ దగ్గర టైం పీరియడ్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. టైం పీరియడ్ అంటే ఇంకా ఇప్పుడు టైం పీరియడ్ అసలు జాస్మిన్ చెప్తున్నా నాకు ఇష్టం లేదు అని. మొన్న కూడా అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా సేపు గొడవ పడింది, నేను పక్కనే ఉన్నా. నేను దానికి ఆ రోజు మాత్రం నేను కాల్ చేసిన మాత్రం వర్షం పడుతుంది కదా. కాల్ చేసినా తను చెప్తూనే ఉంది, నాకు కూడా చెప్తుంది అక్క టార్చర్ చేస్తున్నారు, నాకు నచ్చదు, నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తున్నది. ఆ రోజు నుంచి మా ఇంట్లో చెప్పింది, నాతో ఫేస్ టు ఫేస్ నీ ముందే చెప్పింది నాకు ఇష్టం లేదు అని. సో నువ్వు అమ్మాయికి చెప్పకుండా ఇలా చెయ్యటం అనేది ఎంత రైట్ మరి నీకు అనిపిస్తుంది? అది మొత్తం 19 minutes 19 seconds ఉంది కంప్లీటెడ్ గా. వాళ్ళ ఆయనకు ఎక్కడెక్కడ తిరిగిండు అనేది సంబంధించిన అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూపించండి కదా, ఒకసారి ఆ ఫొటోస్ ఏమైనా ఉంటే మరి ఆ క్లారిటీ వస్తుంది కదా మాకు కూడా. అది ఇంకోటి ఏదో బైక్ పైన వెళ్తున్న ఫోటో నాది. ఇది వేరే. ఆ రోజు నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. బైక్ పైన వెళ్తున్నారా? బుల్లెటా? బుల్లెట్. ఇదేం ట్విస్టులు రా నాయన, ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇది January 14th. నేనైతే డేట్ తో సహా చూపిస్తున్నాను. అతనన్నా ఎప్పుడో ఫొటోస్ చూపించి ఇది అని చెప్పేసి అంటున్నాడు, కానీ నేనైతే డేట్ తో సహా చూపిస్తాను. సరే నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ ప్లాన్ ఏదైతే మనం ఇందాక మీరు మాట్లాడినట్టుగా రవియే కళ్యాణ్ని మధ్యలో పెట్టించి ట్రాప్ చేశాడు అంటున్నారు కదా, కళ్యాణ్ రవి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది నా ప్రశ్న. ఏమన్నా ఫోన్ ఇచ్చే పొద్దునండి ఎవరెవరు మాట్లాడుతున్నారు? నేను మళ్ళీ కాల్ డేటా తీస్తానని దానికి చేస్తాను, ఆ నెంబర్ కి, నీ పర్సనల్ నెంబర్ కి. ఎక్కడ ఉన్నా హాస్పిటల్ ఏంటి సిచ్యువేషన్ అప్డేట్ అని తెలిసిందా? ఏం లేదు అప్డేట్, నువ్వే చెప్పాలి అప్డేట్ ఏమైనా ఉంటే. ఏమీ లేదు, హాస్పిటల్ కూడా ముందు ఇగో ఫుల్ వర్షం, సార్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ చేస్తారు అక్కడ చెప్పాం కదా, అమ్మాయి వస్తాను మాట్లాడతాను ఇది అని చెప్పేసి నవీన్ తోటి అని
జానవుతుంది అందరూ అంటే ఇగో రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్పేసి అంటుంది. కానీ అమ్మాయి వచ్చి మ్యూచువల్ వచ్చి కూర్చునేటట్టు లేదు సార్ చెప్పేసి నాగేశ్వరరావు గారికి. ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను ఎట్లాగే ఉంటానంటే చెప్తాను సార్ అంటే, సరే ఇంకా నాకు వదిలేస్తే దాన్ని ఏం పీక్కిచ్చాలో ఏ స్టేషన్ లో పెట్టి లోపల ఇచ్చాలో నేను చూసుకుంటానని చెప్పేసి అన్నయ్య. ఇక్కడ నువ్వేం విన్నావు వేదాంత్? మ్యూచువల్గా కూర్చోట్లేదు, నేను ఏం చేయాలో అది చేస్తాను. ఇప్పుడు ఈ మధ్య ఈ ఇంటర్వ్యూ రిలీజెస్ అయినాయి కదా, ఈ మధ్యలో నాకు ఎన్ని కాల్స్, ఈవెన్ మా ఆర్టిస్టులు కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఫోన్లు చేసి ఎందుకు ఇదంతా రచ్చా, నువ్వు ఒక పని చేయి పూజ, మ్యూచువల్కి డైవర్స్కి వచ్చేసి వాడు అన్ని డిలీట్ చేపిస్తాడంట అంటే నువ్వు చెప్పు, తిరిగి పోయిన పరువు నాకు తిరిగి ఇవ్వగలడా? కాబట్టి ఇంకా ఆయనకి వదిలేసి చేస్తున్నాను అనమాట. ఓవరాల్ గా అది పరిస్థితి. ఇదంతా కళ్యాణ్ కింద చెప్తున్నారు. అన్నా కళ్యాణ్ ఈయన వ్యక్తి కాబట్టి ఆహా. అదే ఇంకా మొత్తం ఆయన మొత్తం నన్నైతే మొట్టగొడుతున్నావు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ నన్నైతే మొట్టగొడుతున్నావు కదా అంటున్నా. ఏమైందన్నా నువ్వు అనుకున్నది ఏంది జరిగింది ఏంటి బ్రదర్? ఓకే ఫైన్ బై. ఏమైంది ఇప్పుడు? ఏం కావాలి ఇంకా? కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నా నేను. సెక్యూరిటీ అన్నో, బందోబస్తు అన్నో, లాయర్లు అన్నో. అవునన్నా ఇప్పుడు లాయర్ మన వైపు ఉన్నాడబ్బా. లాయర్ దిగంచారి గారు ఉన్నారు కదా, ఆయన ఆయన స్టేషన్కి వెళ్ళాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏడికి వెళ్ళాలి? మాట్లాడే సిచ్యువేషన్ ఆల్రెడీ మాట్లాడినా మేము. సరే నేను చేసుకునే నా ప్రయత్నం, నేనేగా తప్పు చేసింది జనరల్ గా చూసిందా, తప్పు చేసింది నేనే దానికి రైట్ చేసుకుంటే కానీ నేను హాస్పిటల్ నుంచి బయటపడాలిగా. నేను హాస్పిటల్ నుంచి బయట పడి మళ్ళీ నైట్ మళ్ళీ స్ట్రోక్, లైట్ స్ట్రోక్ వచ్చింది నాకు, హ్యాపీ స్ట్రోక్. ఇతను యాక్చువల్గా ఏమైందంటే మేము కేసు పెట్టిన వెంటనే వాయిస్ అయితే తనదే, వాయిస్ అయితే కళ్యాణ్దే. నాకు ఆ రికార్డ్ నన్ను ఎటు నువ్వు ఎవరితో మాట్లాడి పీలవలేరు అవి, నువ్వేం చేయలేవు కానీ వదిలేసి నేను చూసుకుంటలే ఇష్యూ. వద్దు 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 వద్దు, ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది ఏం లేదు, ఆల్రెడీ శ్రీకాంత్ చారి గారు మనం అన్నాడు. అయితే నేను ఫస్ట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ స్టేషన్కి వెళ్ళే పరిస్థితులు స్టేషన్ వెళ్ళండి కదా డైరెక్ట్ మేము. అందరినీ బిఫోర్ సెట్ చేసి రవి సెట్ చేసి దిగిండి, టీం వర్క్ ఇదంతా. స్ట్రోక్ వచ్చింది బ్రదర్, లైఫ్ స్ట్రోక్. అర్థం చేసుకున్నా, ప్రాణం మట్టగుతుంది, అయిపోయింది, నా జీవితం అయిపోయింది. చెప్తామా 33 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందంటే నువ్వు లిటరల్లీ బలి చేసిండు ఆ వ్యక్తి. జీసస్ దేవుడు ఉన్నాడు, అందరూ దేవునే నమ్ముకున్నాం కదా, దేవుడు ఉంటాడులే. ఫోటో తీసుకొని నువ్వు జాస్మిన్ పెడతాను మీడియా పెట్టి దాన్ని ఎంత రికగ్నైజ్ చేస్తాను. ఇదేంటంటే టాటూ ఫోటో, ఆ టాటూ నీకు నేను చెప్పినా కదా నీ దగ్గర నేను ఎంత చేరుకున్నాను నేను రవి, నమ్మకుంటేనే జాస్మిన్ నన్ను చేరుకుంటే నువ్వు టాటూతో నా మొట్ట ఉడికిన మొత్తం జరిగిన దాని గురించి డిస్కషన్ ఎందుకు? నువ్వు తప్పు చేసినావు, అది కూడా గుర్తుపెట్టుకో. నేను తప్పు చేసిన, ఇద్దరు ఇప్పుడు మనకు తప్పు చేసినామని ఎంత నా మీద అంటే ఆ అమ్మాయి పగ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పీకేది కూడా ఏమీ లేదన్నా. ఎందుకు లేదు బ్రదర్, ఎందుకు లేదు చెప్పు. ఎవడున్నాడు ఆయనక? పీకేది ఏం లేదు. నా వెనక ఎవడున్నాడు? మాకేమంటే వెనక ముందు ఎవరున్నారు? ఎవరు లేకుండా ఫీల్ అవుతున్నావు అన్న చెప్పు. వెనక ముందు ఎవరు లేరని చెప్పి అట్లా ఫీల్ అవుతున్నావు. ఆల్రెడీ బాగాలేదు తనకి, బయటికి రాలేని పరిస్థితి అని చెప్పేసి మా అడ్వకేట్ కూడా తను వచ్చే లోపే మేము ఇక్కడ ఆల్రెడీ స్టేషన్ లో ఉంటామని చెప్పేసి అన్నాడు. ఆయన ఏం చేయలేడు, నాకు అర్థం కానీ ఒక బూస్ట్ తమ్ముడు, ఆయన ఏం చేయలేడు. ఇదంతా పెద్ద ఏమంటారంటే వాళ్ళు చాలా స్ట్రాటజిక్ కేసులు పెడుతుర్రు. నాకు అవసరం టాపిక్ ఇది అవ్వాలి కదన్నా. ఎందుకు ఏమంటాం గుట్ట తీస్తే బర్త్డే అని పోతే మా కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపి అందరిని పంపించి నన్ను ఆగం చేసినాను కేసు పెట్టింది. దాన్ని ఎట్లా ప్రూఫ్ చేసుకుంటాడు? ఇప్పుడు సరే నీకు ఆగం చేస్తాడని చెప్పేసి అంటుంది. అవును ఆగం చేస్తాడని చెప్పేసి అంటున్నప్పుడు నీకు ఆల్మోస్ట్ నువ్వు ఆగం చేయకముందే కదా నువ్వు ఐ లవ్ యూ చెప్పుకుంటూ కన్నా చెప్పుకుంటూ నువ్వు కూడా ఇష్టపడినట్టు, నువ్వు కూడా ప్రేమిస్తున్నట్టు, నువ్వు కూడా ఇష్టం అన్నట్టు ఉంది చెప్తున్నాడు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైనా సంబంధం ఉందా? అది ఆలోచించాలి కదన్నా. ఇప్పుడు మనం ఒకసారి మనం ఎందుకు ఆలోచిస్తాము? నీకు నేనేదో జనరలైజ్ చేస్తావు నువ్వు అనుకుంటే సరే. ఇప్పుడు నేనేమనను, ఎందుకంటే తప్పు నాది. నేను దాని మీద ఉన్న అత్యంత ప్రేమతోటి నీ దగ్గర కాంటాక్ట్ అవ్వటం,
నాదే తప్పు. అది ఎంతో కాంటాక్ట్ అయ్యి ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిరా అంటే ఆ గిల్ట్ ఫీలింగ్ నేను మాట్లాడేటప్పుడు కూడా ఉండే. కళ్యాణి నన్ను కాంటాక్ట్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి చేసినారు ఇది. సిచ్యువేషన్ లో ఉన్నా, మొత్తం హెల్త్ మోటివ్ వచ్చింది. అక్కడ కూడా నేను వాటి సిఐ తోటి మనకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడిస్తాను. ఎవరితో మాట్లాడించాలో వాళ్ళతో మాట్లాడిస్తాను. నేను కూడా నువ్వు కూడా వేరే ఇన్ఫ్లుయెన్స్ మొత్తం సరిగ్గా సంబంధం లేదండి, నేను ఇరుకున్నా కదా. అన్నా నువ్వు భయపడబాకన్నా, నువ్వు వెళ్ళి కేసు పెట్టన్నా క్లోజ్ అయిపోయింది, మ్యాటర్ అక్కడ క్లియర్ అయిపోయింది. నేను ఉంటాను కదా చివరి వరకు. ఇది ఇప్పుడు ఏమైంది అదే అన్నా? ఇప్పుడు నేను స్టేషన్ రాకూడదు, నేను ఫోన్ చేపిస్తా, వేరే వాళ్ళు చేస్తా, నేను చెప్తున్నాను కదా. అర్థమైందా? సో ఈ సిచ్యువేషన్ ముందు రాకూడదు అన్న. కొంచెం నాకు డైవర్స్ అని దాన్ని దాటి తీస్తాను. ఇన్ కేసు కనుక ఇక్కడ నీ కేసుకి సంబంధించి ఈ రోజు నువ్వు పెట్టిన తర్వాత రేపు పొద్దున కనుక నవీన్ మన సాయంత్రం అప్డేట్ ఇస్తాడు. అవ్వకపోతే కనుక రేపు ఖచ్చితంగా నీ వీడియో మొత్తం పంపించాను ఎవరికి, నాగేశ్వరరావు గారికి. దాని మీద ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ చేస్తాడు. ఓకేనా? అది తిరిగి కోలుకోలేని దెబ్బలు తగ్గుతాయి దానికి. నువ్వు వెళ్ళి పెట్టేసే చెప్తా. చూసారా? మరి ఈ అమ్మాయి రూమ్కి వెళ్ళిందని, ఈ అమ్మాయి అసభ్యకరమైన వీడియో కాల్స్ మాట్లాడిందని, ఈ అమ్మాయి లవ్ యూలు చెప్పిందని, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటి గురించి ఏమంటారు? అందులో కొన్ని ఒప్పుకుంది కూడా, అందులో కొన్ని చాట్స్ ఇది ఏంటి మరి అని అంటే అవును అని ఒప్పుకుంది కూడా కొన్ని. మరి వాటి పరిస్థితి ఏంటి? అంటే కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్ కళ్యాణ్. ఎవరి మధ్యలో? రవి మధ్యలో, నా మధ్యలో. పూజ అండ్ రవి మధ్యలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్. ఓకే. ఓకే. ఈ రవి ఏం చేసిండు అంటే ఈ కళ్యాణ్ అనే వ్యక్తిని మధ్యలో పెట్టేసి ఈ మ్యూచువల్ డైవర్స్ గురించి ఈమెతో మాట్లాడు, నువ్వు ఆమె సైడ్ వెళ్ళు, ఆమెతో మాట్లాడు, ఆమెతో క్లోజ్ అయ్యి నాకు ఈడ క్లైంట్ క్లియర్ చేయి అని చెప్పేసి ఈయన పంపించిన వ్యక్తి కళ్యాణ్. భర్త ఇంకో అబ్బాయిని లైన్ క్లియర్ చేయడానికి పంపించిండు. నా దగ్గర ఎలా పోర్ట్రేట్ అయిందనంటే, మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాను, నా దగ్గర ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి పూజ, నమ్ము నన్ను, ఇది పరిస్థితి. కళ్యాణ్ కలుపుతా అని ఈమె దగ్గరకు నా వచ్చిండు, దగ్గర కానీ కలవచ్చు. ఆయనకు మాత్రం డివర్స్ ఇప్పియాలనే ప్లాన్ తోటి ఆయన చేసిన కథ. అయితే ఆయన ఏం చేసిండంటే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు నేనున్నా, మన ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు మన ఇద్దరి మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్కి మనం అరే ఆయన ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి కామన్గా వీళ్ళిద్దరు క్లోజు. పర్సనల్లీ కూడా వాళ్ళు కాఫీ తాగడానికి అటు ఇటు బయట వెళ్తారు. వీళ్ళు ఇద్దరు ఫ్యామిలీ, రవి ఏ అమ్మాయి కానీ ఆయన కానీ అందరు వెళ్తుండే. అయితే ఏం చేసిండంటే ఈ పర్సనల్ క్లోజ్నెస్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేసిండంటే మన ఈ కళ్యాణ్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో మెల్లిగా క్లోజ్గా మాట్లాడేది ఏంది అదేంటంటే, కొన్ని సందర్భంలో ఆయన అట్లా పోతే నేను కూడా నా బాయ్ ఫ్రెండ్ తోటి పోతా అనే ఒక వర్డ్ వచ్చింది. నా పాస్ట్ వర్డ్స్ అవి మాట్లాడేవి. అసలు మాట్లాడినారు కదా. ఫస్ట్ లో ఏం జరిగింది అనేది పెట్టలేదు ఆడియో, ఎండింగ్ ఏం జరిగింది అనేది ఆడియో పెట్టలేదు. మిడిల్ ఏదైతే పాయింట్ కావాలో మెయిన్ పాయింట్ దాని గురించి ఆడియో పెట్టాడు కదా. ఇప్పుడు కాదు, అసలు నాకు ఒక క్లారిటీ. ఇప్పుడు కళ్యాణ్ నీ వరకు ఎలా వచ్చిండు అంటున్నావు? కళ్యాణ్ యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే రవి వాళ్ళ థర్డ్ పర్సన్ ఉందో, ఇప్పుడు థర్డ్ పర్సన్ అమ్మాయి ఉందో, కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయికి. అలా రవి. సో ఇప్పుడు రవి ఎవరైతే అమ్మాయితో తిరుగుతున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. ఓకే. అయితే ఇతన్ని పంపించి ఇతన్ని ఏం చేసిండంటే బలిగా బకరా వేసి ఏం చేసిండంటే ఈయనతో మాట్లాడించి ఈయనతోటి అవి చేపించి ఆడియోలు అన్ని ఈ ఫొటోస్ మీరు అన్నారు కదా న్యూడ్ వీడియో కాల్స్ ఫొటోస్ కానీ సరే కెమెరా ముందు పెట్టకపోయినా పర్సనల్ గా మీకన్నా చూపించిండా ఆ వీడియోస్ అనేది ఉన్నాయా అసలు? అంటే కొన్ని ఫోటోస్ కొన్ని స్క్రీన్ షాట్స్ ఏమని చూపించిండు, చాట్స్ చూపించిండు, కొన్ని బ్లర్స్ ఉన్నాయి. ఆ అసభ్యకరమైన వీడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫోటో చూపించి నేను చూపించలేను నా భార్య అన్నట్టుగా చెప్పాడు. అంతే కదా, ఇక్కడ కూడా చూపించలేదు కదా, అవి ఏమీ లేవు యాక్చువల్ గా. ఇంకొకటి ఇదంతా ఏంది అని అంటే ఈ అమ్మాయి నార్మల్ గా ఇట్లా పడుకున్న ఇక్కడ వరకే ఉన్నది ఆ పడుకున్న ఫోటో. ఆ ఫోటో మీరు చూడండి, అది న్యూడ్ కాలా పడుకున్న వీడియోనా మీరు ఒక్కసారి క్లారిటీగా చూస్తే అర్థం. నేను అత్యంతగా ప్రేమించిన అమ్మాయిని అని కూడా చెప్తున్నాను అందులో. అంటే ఇక్కడ నీకు కళ్యాణ్కి మధ్యలో నిజంగా అసలు ఎలాంటి బంధం ఉండేది అనేది పెద్ద ప్రశ్న. నేను నీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిన, వేదాంత్ తనకి ఇష్టం ఉంది కానీ నాకు ఇష్టం లేదు వేదాంత్, అదెందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? వాడి ఇష్టం. ఇప్పుడు జనరల్ గా నేను ఈవెంట్స్ చేస్తాను వేదాంత్. రూమ్కి ఎందుకు వెళ్ళావు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే? మొదటి ప్రశ్న ఆన్సర్ ఇవ్వు. యాక్చువల్గా రూమ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వేదాంత్, జనరల్గా ఆ అబ్బాయి ఏంటంటే నేను డిప్రెషన్ ఉన్నా, బాగా డిప్రెషన్లో ఉన్న టైంలో ఎందుకు పూజ ఇంత డిప్రెషన్ అవుతున్నావు, నాకు అట్లా నేను చూడబుద్ధి అవ్వట్లేదు అది అంటే, లేదు కళ్యాణ్ హస్బెండ్ లేకపోతే ఎట్లుంటుంది నీకు తెలుసు కదా, పిల్లలతో కానీ ఏదైనా కానీ నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నానంటే తను కొంచెం మంచిగా మాట్లాడుతూ సరే ఇట్లా టెంపుల్కి వెళ్దాము, టెంపుల్కి వెళ్ళిన తర్వాత నీకు మంచి రికార్డింగ్స్ ఇస్తాను, నీకు అవి యూజ్ అవుతాయి. అంటే ఎవరి రికార్డింగ్స్? రవివి అండ్ ఆ అమ్మాయివి ఎవరైతే పర్సన్. ఓహో ఓకే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. ఓకే ఓకే. సో ఆ అమ్మాయివి ఉన్నాయి అండ్ అట్లు దట్టు అలా కాకుండా ఫొటోస్ కూడా ఉన్నాయి, నీకు అవి యూజ్ అవుతాయి. ఎక్కడ నువ్వు డైవోర్స్ దాంట్లో ఇప్పుడు తను వేసాడు కాబట్టి నీకు అవి యూజ్ అవుతాయి, అర్థం చేసుకో అమ్మ 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 అని పోల్చాడు.
అమ్మ అర్థం చేసుకో అమ్మ, దయచేసి నీ మంచి గురించి చెప్తున్నా, ఎప్పటికైనా నా కాజ్ ఒకటే, నిన్ను రవిని కలపడము, మీ ఇద్దరిని కలపడము. అంటే ఇప్పుడు నువ్వు చెప్పు వేదాంత్, నేను నా సంసారాన్ని కాపాడుకోవాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసిన నేను. ఆ విషయం మా అత్తమ్మ వాళ్ళతో కానీ కూర్చోవడం కానీ, బయట కానీ ఎంతో మందితో పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్లు జరగడం కానీ, ఆఖరికి బ్రదర్ షఫీ గారి దగ్గర కూడా రవిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు రికార్డింగ్స్ బయట వినొచ్చు కదా, రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటే? యాక్చువల్లీ తన డివోటిగా టెంపుల్ నాకు చాలా ఇష్టం అనమాట. టెంపుల్స్ కానీ టెంపుల్స్ గుళ్ళు కానీ చూస్తున్నా నేను ఒక స్టేటస్ లో room లో- రోజు దేవుళ్ళే పెడుతున్నా. ఓకే, నేను ఏంటంటే ఒక రూమ్ లోనే ఉండిపోతున్నా, మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా, కాన్సన్ట్రేషన్ ఎక్కడ లేదు. నువ్వు బయటికి రా, ఇలా కాదు ఇలా ఉంటున్నావు. అండ్ దట్ 1 day బిఫోర్ నేను హాస్పిటలైజ్ అని యాక్చువల్గా నేను బాగా నీరసం అయిపోయి ఫుల్ హాస్పిటలైజ్ అయిపోతే తను ఏమన్నాడంటే, ఎందుకు ఇంత డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు, నీకు ఏదన్నా అయితే నీ పిల్లలకి ఎవరు బయటికి ఉంటారు. వెళ్దాం అట్లా అది ఇది అని చెప్పేసి ఈ ప్లాన్ లో భాగమే యాదిగుట్ట ఇదంతా. తీసుకెళ్ళిరా? ఇదంతా ప్లాన్ లో భాగమే తీసుకెళ్ళారు వీళ్ళు అండ్ టెంపుల్ వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళినా, వచ్చేటప్పుడే తను డ్రాప్ చేశాడు నాకు. వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళినా. యాదిగుట్టలో రూమ్ విషయం గురించి బాగా పొగిడిస్తున్నాడు రవి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి యాక్చువల్లీ వెళ్ళొద్దని అనుకున్నా, కానీ నేను వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే మధ్యాహ్నం ఏమైంది, 2 అయిపోయింది. ఆకలేస్తుంది కదా జనరల్ గా. ఇది 3 స్టార్ హోటల్, అది రూమ్ అంటే అది ఓయో కాదు, 3 స్టార్ హోటల్. మేము సీఎంఓ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఇందులోనే వచ్చేవాళ్ళం. పూజ ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, మనం హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని తినడానికి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ వినాలంటే నీకు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, వినిపిస్తాను అని తీసుకెళ్ళాడు. అక్కడ ఏమన్నా అసభ్యకరంగా చేసిండా తను? అక్కడ ఏమైనా అసభ్యకరంగా చేసిందా అని అంటే, నాకు తను చూపించిన వంటి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ చూపించడం జరిగింది. మేము మ్యాక్స్ టు మ్యాక్స్ వేదాంత్ మేము 2 hours కన్నా ఎక్కువ లేం వేదాంత్. అంటే తను ట్రాప్ చేస్తున్నాడు కదా కళ్యాణ్ అనే వ్యక్తి, మరి అక్కడ ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించిండా అనేది నా ప్రశ్న. తను ఏంటంటే జనరల్గా ఏంటంటే, ఇదిగో ఇంత చెడ్డ వ్యక్తి నీకు ఎందుకు అవసరమా, ఇలా మాట్లాడడం నాతో కన్వే చేయడం ఇలాంటివి చేశాడు అనమాట. మీ ఇద్దరిని దూరం చేసే అదే ప్లాన్ లోనే ఉన్నాడు. అదే ప్లాన్ ఉన్నాడు. ఎందుకు ఇంత ఘనము, ఇంత కూడా మీదికి ఎంత మాత్రం జరిగినా కలపడానికి వచ్చింది మాత్రం మెల్లగా డైవర్ట్ చేసి ఇట్లా Divert చేయడానికి. మ్యూచువల్ డైవర్స్ కి షిఫ్ట్ చేయడానికి. యాక్చువల్ ఇక్కడ ఏమైంది అని అంటే, ఉమ్, ఈ వ్యక్తి అనేది మొత్తం భారం వేసుకున్నాడు. ఉమ్, సమ్ ఆఫ్ అదే అమౌంటా లేకపోతే దేనికా, ఈ టీం వర్క్ ఎందుకు జరిగింది, ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు ముందుకు వచ్చిండు అనేది పక్కన పెడితే, ఇక్కడ ఏంది అని అంటే ఈ టీం వర్క్ లో ఈమె క్యారెక్టర్ అసాసినేట్ చేసి రవి అవతల పడదామని చూసిన దాంట్లో ఈ ఎవరైతే వీళ్ళని బాధితులను ఈ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ మదర్ ఆవేదన కూడా ఒకటి మీరు ఒకసారి వినండి. హలో హలో, హలో అమ్మ చెప్పండి. ఇప్పుడు మా ఊరి పరిస్థితి ఏంది బాబు? అమ్మ మీ ఊరి పరిస్థితి ఏం లేదమ్మా. స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో స్టేషన్ దగ్గర రమ్మని చెప్పేసి అన్నారు కదా. ప్రజెంట్ అంటే కనుక ఈ హాస్పిటల్, ఇతను హాస్పిటల్ ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు, మీరు ఎప్పుడు రండి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము వచ్చి వేసుకొని పోతాం అంటారు. ఎవరు? వాళ్ళే పోలీసు వాళ్ళే. ఇప్పుడు అంటున్నారా? ఇది వస్తున్నాం అంటారు. ఇవి మేము మా పరిస్థితి ఇప్పుడు నీవు చూసుకున్నాం, వాళ్ళ అందరు చూసుకోరు, మామూలు నెక్కిచ్చి కూర్చోరు. వీని బతికేంది ఇప్పుడు రస్తా బస్తా అంటాడు. సరే అమ్మా ఒక్కసారి ఆగు, నేను ఒకసారి అడ్వకేట్ తో మాట్లాడతాను. ఆగమ్మా. ఊరితోటి అడ్వకేట్ తోటి ఇట్లా మాట్లాడుతున్నారంట, వచ్చేసి వెళ్ళిపోతావు ఏంటని చెప్పేసి అని. ఇది ఎంతవరకు పద్ధతి ఏంటని కరెక్ట్ వాడికి అన్నవాడ నేనున్నా, నీకేం భయం లేదు, నేను లాయర్ మాట్లాడతా. ఆయన లాయర్ మాట రేపు లాయర్ పంపించు మరి మాకు రెడీ చేయి. మాట్లాడిన వ్యక్తి ఈయనకెట్ట తెలుసు? చూసుకుంటాను ఎందుకన్నాడు? ఏం చేస్తా ఆమె ఎందుకు ఇచ్చిండు? బ్యాక్గ్రౌండ్ లో నేను ఉంటా. అక్కడ లోకల్ లో ఉన్న లాయర్, అతను లోకల్ అన్ని తెలిసిన లాయరే. అయితే లాయర్ ఏం చేస్తాడు? లాయర్ తో మాట్లాడి నాకేం చెప్తాడు మరి సమాధానం? లైన్ ఉండమ్మా, లైన్ ఏం చేయాలి? మామూలు పరిస్థితి ఏంది ఇప్పుడు? నువ్వు మంచిగా అవసరం తీసుకున్నావు, బయట పెట్టుకున్నావు, నీ పిల్లలు నువ్వు తీసుకున్నారు. వీడిని ఎందుకు టార్చర్ పెట్టిరు, వీనికి ఎందుకు అడిగిర్రు, వీడు ఎందుకు పంపిండు, వీనికి ఏం అవసరము, నీకేం అవసరము? నీకు నీ భార్య నువ్వు చూసుకోలేక మంది పిల్లలు ఆగం చేసి ఇదంతా కథ ఏంది చెప్పు. ఏదంటే నీ భార్య మాత్రం మీరు చూసుకోవాలి, చేత దాన్ని ముందుకపోయి తన్నుకోవాలి, దొరికించుకోవాలి. వీడిని టార్చర్ పెట్టి చంపుతా చేస్తాడు. వీళ్ళంతా కూడా ఎట్లా చెప్పిండు? ఇది విన్నావు వేదాంత్ నువ్వు? యాక్చువల్గా ఇప్పుడు ఏమంటుందంటే ఆవిడ, ఇంకెవరు పంపిండు? నీకు పంపి ఆవిడ ఏమంటుంది, చంపుతా చేస్తానని బెదిరించాడంట ఫస్ట్. అవునవును రవి అంటుంది, రవి బెదిరించాడనా? రవి బెదిరించాడు. వీడి దగ్గర నుంచి ఒక అమ్మాయి తీసుకున్నాడు. అమ్మాయి ఎవరు? ఎట్లా నీ దగ్గరికి ఎట్లా వచ్చి నీ సెల్లోకి వచ్చినాయా? ఇప్పుడు ఎవరు సెల్లోకి ఎవరు వచ్చినా అక్కడ చేసేది ఏం లేదమ్మా. మీరు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అంటే వాడు తీసుకుపోయి వేస్తాడంట, వాడు క్షణం అని చంపుతుండే, వాడు నరాలు తెగిపోతున్నాయి, తిండి లేదు 3 రోజులు అండి. వాడి పరిస్థితి ఏంది? సరేనమ్మా ఒక్కసారి మీరు ఆగండి, లాయర్ తో మాట్లాడదు కానీ ఒకసారి కాన్ఫరెన్స్ పెడుతున్నాను, ఆగండి. కాదు, మీ సెల్లోకి ఎట్లా వచ్చారు సమాధానం చెప్పు. వీడు పంపించారు, నీకు ఎవరు పంపించారు? అమ్మ కళ్యాణ్ నాకేం పంపించలేదమ్మా, ఓకేనా? నీకు ఎవరు పంపిర్రు? అది ఎవరో పంపారమ్మా. కళ్యాణ్ ఎందుకు పంపిస్తాడో చెప్పండి. కళ్యాణ్ నాకేం పంపించలేదు. మరి రేపు చదవాలి మరి.
కళ్యాణ్ పంపించలేదు అన్నారు. కళ్యాణ్కి మనకి అక్కడ మొత్తం ఇట్లా సంబంధించిన కలిపేసినావు కదా ఏం బ్రో. సంపాదించాలి? ఉమ్, అక్కడ కళ్యాణ్ ఏం అన్నాడు కదా. అన్నాడు. మావాడిని అడుగుతారు ఇప్పుడు డేటా తీస్తారట. మావాడు ఏమని చెప్పాలి? ఎవరు నీకు ఎట్లా వచ్చిందంటే ఎవరు చెప్పాలి? ఏమని చెప్పాలి? నాకు సంబంధం లేదమ్మా, మాకు తెలియదు, మనకి ఎటువంటి ఇది లేదని చెప్పేసి ఒకసారి మాట్లాడితే లాక్కుంటారట, వాళ్ళు ఫోన్ లాక్కుంటారు. వీళ్ళంతా ఆయన ఫోన్ లో ఏమి లేదు కదా. ఇప్పుడు ఆయన ఫోన్ చూడడానికి ఆయన ఫోన్ లో ఏమున్నాయని ఆయన నాకేమో పంపించాడని. ఇప్పుడు యూట్యూబ్ లో చూసినాక మేమంతా ఏం మాట్లాడినావని నువ్వు పంపించినావా? నేను యూట్యూబ్ లో నాకు కళ్యాణ్ పంపించిన మాట నేను అనలేదమ్మా. కళ్యాణ్ వచ్చిండే యూట్యూబ్ లో. ఎట్లా వచ్చింది కళ్యాణ్ యూట్యూబ్ లో? కళ్యాణ్ ఎందుకు యూట్యూబ్ లో వచ్చాడు? ఎందుకు రాలేడు? వాళ్ళతో ఫోటో దిగినట్టు చేసినట్టు మాట్లాడుకున్న మెసేజ్ అవన్నీ ఎక్కిరా. అది కళ్యాణ్ కదమ్మా. కళ్యాణ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కళ్యాణి కాదు అది. కళ్యాణ్ ఫోటోనే చూసినాం మేము. కళ్యాణే కాదంటున్నాడు కదా వేదాంత్. మరి ఇప్పుడు నువ్వు చెప్పు సమాధానం, నీకేం చెప్పాడు? కళ్యాణ్ అని చెప్పి మరి ఇప్పుడు ఏంటి ఇదంతా? ఇదంతా ఏంటి? కాదు, ఒక ఫోటోలో నువ్వు తన పైన కూర్చున్నావు అని చెప్పి అన్నాడు. అదేంటి? తన పక్కన ఆ ఫోటోలో తన పైన కూర్చోలేదు వేదాంత్. అతను హైట్ తక్కువ ఉంటాడు. ఇప్పుడు నేను హైట్ ఎక్కువ ఉన్నా, సార్ హైట్ తక్కువ ఉన్నారు. నార్మల్గా ఇట్లా దిగినప్పుడు జనరల్ గా ఎట్లుంది ఇప్పుడు ఇది? ఎట్లుంటది ఫోటో? నేను అతని మీద కూర్చున్నట్టే ఉంటది కదా. అట్లా చూపించి నువ్వు క్లియర్ ఫోటో పెట్టరా? Download అయితే లేదు. మార్ఫింగ్ చేసిండు అంతా. ఇదంతా క్రియేటెడ్ స్టోరీ. అది ఎక్కడ కూడా మీరు డౌన్లోడ్ క్లియర్ గా ఎక్కడైనా డౌన్లోడ్ చేసిన ఫోటో అయితే ఇద్దరు కలిసి ఉన్న ఫోటో చూపించలేడు. క్లియర్ గా ఉందా? పోనీ నువ్వు చెప్పు. వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒక్కటైతే చూపించలేడు. అది ఇప్పుడు ఏమంటుండు, నన్ను నా వెనకాల సపోర్ట్ ఇస్తా అంటివి, అడ్వకేట్ పెడతా అంటివి, ప్రొటెక్షన్ ఇప్పిస్తా అంటివి, ఇంత చేసినావు, నువ్వు ఏడున్నావు, నన్ను ఇరికిచ్చిపోయినావు నువ్వు, అది ఇది అని చెప్పేసి కళ్యాణ్ అంటుండు రవితోటి. వాళ్ళ మదర్ తోడు అంటే కళ్యాణ్ నాకేం పంపేలే అంటుండు. 1:59 వీడియో కాల్ గురించి ఒకటి బాగా మాట్లాడుతుంది. దాన్ని అది ఎందుకు మాట్లాడారు? అది యాక్చువల్లీ మధ్యాహ్నం టైంలో వేదాంత్. అది టైమింగ్ నువ్వు చూసేవో లేదో నాకైతే తెలియదు. చూడలేదు. జనరల్ గా మా ఫ్యామిలీ అందరు ఉన్నారు. సో ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను ఏం చేస్తున్నాడు, డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్ గా, పూజ నువ్వు టెన్షన్ పడకు, మేమున్నాం, నేను కలుపుతాను ఆంటీ, మీరు టెన్షన్ పడద్దు, వాళ్ళిద్దరిని కలిపే బాధ్యతనే నాది. అండ్ ఈవెన్ దో నువ్వు ఆ రోజు కాల్ నీతో మాట్లాడినప్పుడు కూడా నీకు కూడా అదే చెప్పిండు, బ్రదర్ యాక్చువల్గా నేను పూజని రవిని కలపాల్సిన ఫస్ట్ ఏకైక వ్యక్తి నువ్వు మాట్లాడినప్పుడు కూడా నీతో కూడా అదే చెప్పాడు. సో మాతో కూడా అదే చెప్పి మా ఫ్యామిలీ అందరితోటి జనరల్ గా వీడియో కాల్. ఈ లవ్ యూ అనే చాటింగ్స్ అది యాక్చువల్గా ఏమైందంటే పాప కొన్ని పాటలు పాడతాను అనమాట, కొమ్మ ఉయ్యాల పాట, అది కూడా మీకు వినిపిస్తాను. అలాంటి పాడినప్పుడు ఇతను పెట్టినప్పుడు అది నేను కూడా అట్లా పెట్టడం జరిగింది. పాప గురించి అని తను పెట్టినప్పుడు నేను పెట్టడం జరిగింది, కానీ అది నేనే పెట్టలేదు. మరి ఒకటే దగ్గర ఎందుకు చూపిస్తున్నాను మీకు? నేను అందు గురించి కూడా ఒప్పుకున్నాను కదా, అవును ఇది జరిగింది, బట్ ఒక సందర్భంలో జరిగింది వేదాంత్ ఎందుకు చెప్పినాను. ఇంకొన్ని చాటింగ్స్ అవన్నీ చూపిస్తున్నాడు, మరి వాటి గురించి ఏవేవో చాలా చాటింగ్స్ ఉన్నాయి, అవి మార్ఫింగ్ అని. ఇప్పుడు అవన్నీ ఎట్లా చేసిండ్రు, ఎట్లా క్రియేట్ చేసిండ్రు అనేది పూర్తి స్థాయిలో మీకు అర్థమై ఉండొచ్చు. పైన పూజ హైదరాబాద్, ఆ నెంబర్ ఎవరిది, నీదా లేకపోతే పూజదా ఇంకెవరిదా, ఎట్లా కన్వే చేస్తారు మీరు? మీ ఎవరి పేరు పెట్టి ఎవరితోటన్నా చాటింగ్ చూపించచ్చు కదా. అండ్ జనరల్ గా నా ఫోన్ లో ఒకవేళ నంబర్ ఉంటేనే ఎదుటి వాళ్ళు కూడా నంబర్ ఫీడ్ చేసుకుంటే, నేను ఫీడ్ చేసుకుంటేనే డీపీ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు కదా. తను పూజ హైదరాబాద్ అని చెప్పేసి పంపించినటువంటి కొన్ని చాట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఉందో అనేది అక్కడ నేను మాట్లాడిన విషయం కూడా నీకు తెలుసు. బట్ అన్నిటికీ నాది కాదు, ఎవరైతే మనిషి ఉన్నాడో వాడిని తీసుకురా వేదాంత్ అని కూడా నీతో వాడిని తీసుకొస్తేనే నీకు తెలుస్తుంది వేదాంత్ అన్నా కదా. ఇక్కడ ఇది చూడు, ఏం నంబర్ ఉంది? 9666 నంబర్ ఉంది. అది ఎవరిది? నీ ఫోన్ లో ఒకసారి చూడు, నంబర్ ఇది ఎవరిది? ఒకసారి చెక్ చేయండి ఒకసారి నంబర్ ఎవరిది అనేది. అది రవిదే కదా. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ ఒకసారి ప్లీజ్ ఓపెన్ చేసి దాని మీద పేరేముందో చెప్పడది, అది చూడు. కళ్యాణ్ సార్ CMO అని ఉంది. రైట్. సో ఒకసారి చదువు అదేందనేది. నమస్కారం స్వప్న గారు, మీరు చేసిన మోసం వల్ల నేను చాలా మానసిక క్షోభకు అనుభవించాను, చాలా ఆ వేదనకు గురి అయ్యాను. మీరు ఏమిటో చాలా తెలుసుకున్నా, దానివల్ల ఇంకా తట్టుకోలేకపోయాను. చివరిగా మిమ్మల్ని కలిసి నిజాలు చెప్పు అని బైబిల్ పైన పేరెంట్స్ మీద ఒట్టు వేసి చెప్పు అంటే అప్పటికి మీరు అబద్ధాలు చెప్పారు. కోపంలో ఎన్నో అన్నాను, క్షమించండి. ఇక మీదట నా నుండి మీకు ఎటువంటి ఇబ్బంది కానీ కాల్స్ కానీ రావు. ఇక మీ జీవితం మీది, నా జీవితం నాది. ఇది నా హృదయపూర్వక సందేశం. కానీ మీరు అబ్బాయిల పట్ల నా పట్ల చేసింది, ప్రస్తుతం చేస్తుంది తప్పు. దయచేసి జీవితాలతో ఆడుకోకండి. నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుని నుండి మీరు తప్పక శిక్ష అనుభవిస్తారు. గుడ్ బై. ఇదే నా చివరి సందేశం. ఎవరు స్వప్న? ఎవరు? అది ఎప్పుడు వచ్చింది? అదే ఒకసారి చూడు. డేట్ టుడే అని ఉందండి. స్క్రీన్ షాట్ డేట్ నాకు పంపించింది 12th October. దాని కింద ఏముంది చూడండి ఒకసారి, మెసేజ్ అట్లనే చదవండి. అది రివర్స్ లో నా మీద కేసు పెట్టింది అని పెట్టిన ఒక ఆఫీసర్ సార్ చేయించారు. దాని కింద నేనేం పెట్టాను అనేది ఒకసారి చూడు వేదాంత్. నాని దయచేసి మొబైల్ పాస్వర్డ్ తీసేసేయి ప్లీజ్, ఎందుకంటే నాకు కొంచెం నమ్మకం కావాలి. తప్పుగా అనుకోకు, ఇంకా ఓపిక నాకు లేదు.
రవి, నేను పడ్డ కష్టాలు మామూలువి కావు. కేవలం నువ్వు, నేను, మన పిల్లలు, మన జీవితం అనుకొని బతుకుతున్నాను. అందుకే కొంచెం దయచేసి అర్థం చేసుకో నాని. మన ఇద్దరి మధ్యలో ఎలాంటి నిబంధనలు ఉండకూడదు. అప్పుడైతేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంత రిక్వెస్ట్ చేసుకుని ఎందుకు పెట్టుకున్న వేదాంత్? నేను నిజంగా నాకు అలాంటివి ఒకవేళ ఉంటేనే కనుక ఎందుకు ఇలాంటి అంటే రవి ఆ అమ్మాయితో ఉంటున్న విషయం నీకు తెలుసు అనేది రవికి తెలుసు. అన్నీ తెలుసు. 1.5 year అవుతుంది వేదాంత్. నాది ఎక్కడ ప్రూఫ్ ఏమీ దొరకట్లేదు. ఈ అమ్మాయిని ఎలా ఇరికిద్దామని చెప్పేసి. కాదమ్మా, ఇప్పుడు నీ భర్త నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయితో వెళ్తున్నప్పుడు మీరిద్దరు అరేంజ్ మ్యారేజే కదా చేసుకున్నది? లవ్ మ్యారేజ్. లవ్ అయినా కూడా అందరి సమక్షంలోనే చేసుకున్నారు కదా. మరి వాళ్ళ అమ్మగారికి మీరు ఎప్పుడు చెప్పలేదా? అయ్యో ఎందుకు లేదండి, ఆ ఆడియో వినండి ఒకసారి. మా అత్తగారు చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? ఆ అబ్బాయిని ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకునేలాగా చేస్తుంది అత్తమ్మ. మీకు తెలియదు ఆ అమ్మాయి గురించి? ఆ అమ్మాయి మత్తులో ఆల్రెడీ 2-3 పడే ఉన్నారు. ఈయనకు కూడా తెలుసు, ఆ విషయాలన్నీ తెలుసు. మళ్ళీ కూడా ఆ అబ్బాయి ఏందో అర్థం కావట్లేదు. చేసుకోలేవు, పిల్లలకి దూరం అయిపోతాడు అత్తమ్మ. చేసుకుంటూ పరస్త్రీ జోలికి వెళ్తే పెళ్ళాన్ని కన్యాయం చేసి పరస్త్రీ జోలికి వెళ్ళాడు. ఎవడు బాగుపడ్డాడు? ఆవిడ బాగుపడలేదు. వాళ్ళ అమ్మనే ఒప్పుకుంటుంది. వాళ్ళ అమ్మనే పిల్లలకి మాత్రం తండ్రి ఉండకుండా పరాయి స్త్రీ జోలికి పోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా అది రోడ్డు మీదకి ఏడుస్తుంది. రోడ్డు మీద వదిలేస్తుంది. రోడ్డు మీద ముందు ప్రిడిక్ట్ చేసింది ఆ అమ్మాయి. నాకు తెలుసు ప్లానింగ్. రోడ్డు మీద వేస్తే రోడ్డు మీద అయింది. ఇప్పుడు వదిలేస్తే మంచిదే, దండం పెట్టుకుంటాను దేవుడికి. అదంటే వదిలేస్తే దేవుడు దండం పెట్టుకుంటాను నేను. వాళ్ళ మదర్ నడి రోడ్లోనే వదిలేయని, నడి సముద్రంలోనే వదిలేయని తెలుసుకుంటాను. దానంకాలు మరి ఇటు తిరుగుతాడు కుక్కలాగా. అందరూ దానికి అన్ని కొమ్ములు వచ్చినాయి. డబ్బు మొత్తం పరంగా అన్ని పరంగా ఆ పిల్లకే పెడుతున్నాడు కదా అత్తమ్మ. ఏముంది ఉన్న రోజులు పెడతాడమ్మా డబ్బు. అడేం పిచ్చోడు డబ్బులు పెట్టడు వాడు ఎవరికి. విడాకులు మాత్రం ఇవ్వుగా నువ్వు. ఉంచుకుంటుందేమో, ఉంచుకోనివ్వు అంతేగా. విడాకులు ఇవ్వకపోతే అది ఉంపుడు గట్ట అవుతుంది. ఉంపుడు గట్ట కూడా దిగజారిపోయిందంటే అసలు దిగజారే బతికిద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడే వసలకు వస్తాడు. నువ్వు పోరా అంటది. ఒక 6 నెలలు తర్వాత వచ్చి పోరా అంటది. నువ్వెందుకురా నన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వెందుకు పోరా అంటది. నువ్వు విడాకులు ఇస్తాయి కదా అతను అడవటం ముందు కదిలెట్టి. ఏ కారణం చూపించిస్తావు నువ్వు? మొగుడు పిల్లలన్నా ఇంట్లో కొట్టుకుంటారు. అనేకమైన గొడవలు ఉంటాయి, తన్నులాట్లు ఉంటాయి, దెబ్బలాట్లు ఉంటాయి. అంత మాత్రానికే ఇంకో దానికి వెళ్ళిపోయి దాన్ని చేసుకుంటాను అంటే ఎవడు ఒప్పుకుంటాడు? బలవంతం చెప్పిస్తారు ఏంటి చేత. ఒకవేళ తప్పుడు క్యాండిడేట్ అయితే వాళ్ళ మదర్ ఇంత సపోర్ట్ చేస్తుంది ఆ అమ్మాయికి. నువ్వు గట్టిగా నిలబడు. ఎవడేం చేస్తాడు? ఎవడి వల్ల ఏం కాదు. ఎప్పటికైనా కుక్కలాగా రావాల్సిందే. చెప్తున్నాను కదా, ఎవడైనా రావాల్సిందే. పెళ్ళం కాళ్ళకాడికి ఎవడైనా రావాల్సిందే. అది ఎంతకాలం ఉంటది? ఉంచుకొని గాలికి తీరుకుంటే అక్కడక్కడ రూముల్లో ఉంటా ఎంతకాలం ఉంటది? ఇస్తే కదా ప్రమాదం. నువ్వు అది అట్లా తిరగట్లేదు. బడ్జెట్లు అంతా ఆ రూముల్లో ఉండమే కదా దాని పని. అది ఎన్ని రోజులు ఉంటది? ఎన్ని రోజులు మూడు తీర్చుకుంటది? దాని ఫ్యామిలీ ఎన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తుంది అట్లాంటి సంబంధాన్ని? బలవంతంగా కొట్టి మీ శాతం సంతకాలు పెట్టిస్తారా ఏంటి? పెట్టవు కదా నువ్వు. బాధ పెట్టిస్తాడు బలవంతంగా నేను కొట్టి పిచ్చి పెట్టిస్తారా? నువ్వు పెట్టబోయిన చచ్చిపోతాను అని అంటాడు అని చూడన్నా. అంటే సత్యం సావడాన్ని అంటావు ఎవరినైనా. నీకేమో ఇదయిందని నువ్వు ఇస్తావు. అసలు వేరిపిస్తావు 3 పిల్లలు పెట్టుకొని. వేరిపిస్తావు ఏ కారణం కాకిస్తావు? ఏదో ఒక పిల్ల అంటే ఇస్తాంటి మాడక ఎందుకులే ఇస్తాంటి ఒక ఇంటివని ఇసుకు పుట్టి ఇచ్చేస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు. 2 పిల్లలు పెట్టుకొని ఇంకో పిల్లని పెట్టుకొని ఎవరు ఇస్తారు డైవర్స్? దానికి ఎట్లా వస్తాయి? ఎట్లా ఆశపడుతుంది? ఏ రకంగా ఆశపడుతుంది? డైవర్స్ అయిపోతాయి. నేను పెళ్లి చేసేసుకున్నాను ఎట్లా ఆశపడుతుంది? విన్నావు కదా వేదాంత్ నువ్వు. బ్రదర్ షఫీ గారితో మాట్లాడింది ఆడియో కూడా విందు కానీ నువ్వు ఏమైంది అక్కడ కూడా ఎట్లా ప్రచారం చేశారంటే తను నా భార్య వేరే వాళ్ళకి చెప్పాడు. నా భార్య సైకాలజీగా కరెక్ట్ కాదు, వైఫ్గా సెట్ అవ్వరు అని చెప్పేసి నేను బ్రదర్ షఫీ గారి దగ్గర కూడా కౌన్సిలింగ్ తీసుకుంటే బ్రదర్ షఫీ గారు కూడా అన్ఫిట్ ఫర్ మ్యారీడ్ అని చెప్పారంట. ఒకసారి విందు అది కూడా. హలో భయ్యా,
जी बोलिए अम्मा। हाँ भैया, जिस दिन में मेहत को आपके पास आए थे हम लोग कि రవి కొంచెం ఏమంటారు ఇట్లా భయపడుతున్నాడు, प्रॉब्लम ఉంది, ఇట్లా शैतान ఉంది, అక్కడ ఉంది, పూజ చచ్చిపోతానని बोल के बोले जब आपके पास हम आए थे ना भैया आपके पास यस आए थे। जी, तो आपको उन्होंने क्या बोले? एक बार आप आपके बात से बोलो ना भैया, एक लड़की के लिए डाइवर्ट हो गया मैं। नहीं वही वो बोल रहे थे कुछ मैं डाइवर्ट हो गया वही बोल के बता रहे थे। एक्चुअली क्या है वो तो डिविएशन हो गया, दोनों के बीच में डिफरेंसेस आ गए और थोड़ा अंडरस्टैंडिंग प्रॉब्लम है। इस तरह का बता रहे थे। फिर आप भी आपका तकलीफ बता रहे थे। फिर वो बोल रहे मेरी वाइफ बहुत अच्छी है, मेरे को सपोर्ट करते, इस तरह भी बोले थे। फिर थोड़ी चीजों में डिस्टर्बेंस है बोल के भी बता रहे थे जी। और मैं वो बोला देखो वाइफ एंड हस्बैंड के बीच में जो भी डिफरेंसेस आते जी, हर पेयर के बीच में डिफरेंसेस रहते, थोड़ा कम थोड़ा ज्यादा, मगर जो है ना उनके प्लेस में जैसा आपका पोजीशन है ना, आपके पोजीशन में रह के सोचो उन्होंने कैसा बेयर कर रहे, बच्चे है, आप है, किस तरह सपोर्ट कर रहे, क्या है बोल के बताया था मैं। उस दिन बोले नहीं आने से फायदा हुआ, मेरे को बात समझ में आपसे अच्छे रहते, इस तरह की बात करके कहते हो। हाँ, और आखिर को आपको ये भी बोले ना सर, मेरी वाइफ को सब कुछ मालूम, मेरे वाइफ को सब कुछ मालूम, फिर भी मेरा साथ नहीं छोड़ी मेरी वाइफ। मैं बहुत लड़कियों के साथ गया तो भी आपके बारे में काफी अच्छा अप्रिशिएट कर रहे थे जी। यस। लेकिन आज उन्होंने क्या बोल रहे मालूम भैया कि బ్రదర్ షఫీ గారి దగ్గర కూడా కూర్చోబెట్టాను, ఈ పిల్ల మానసికంగా కరెక్ట్ లేదని. ఆయనతో కూడా మోటివేషన్ ఇప్పిస్తే ఆయన కూడా బల్లా గుద్ది చెప్పేశాడు, నాకు సర్టిఫికేట్ ఇచ్చేశారు, ఈ అమ్మాయి నీకు వైఫ్ గా ఎలిజిబుల్ కాదు, ఈ అమ్మాయికి మానసిక రోగి ఈ అమ్మాయి, సో ఈ అమ్మాయి తోటి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది రవి గారు అని చెప్పేసి మీరు అన్నారంట. అలా తను చెప్తున్నారు ఇప్పుడు తను అలానే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేను కరెక్ట్ కాదు. ఆ రోజు ఏం జరిగిందంటే నాకు ఫోన్ చేశారు తను ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడున్నారు, నాకు మీ టైం కావాలి, నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, చనిపోవాలనుకుంటున్నాను అని నాకు కాల్ చేశారు తను. నేను యాక్చువల్ గా ఆ రోజు నేను బిజీగా ఉన్నాను, నాకు వేరే అపాయింట్మెంట్ కూడా ఉంది. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూశానో అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు రవి, సూసైడ్ థాట్స్ రావడం ఏంటి, చాలా డిప్రెషన్ ఉండడం ఏంటి అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చేయండి అని చెప్పాను. అవును, అలా నేను టైం ఇచ్చాను. తను వస్తుంటే తనతో పాటు మీరు కూడా వస్తున్నారని నాకు తెలియదు అప్పుడు. తర్వాత మీరు కూడా వస్తున్నారని తెలిసింది. అంటే నా దగ్గరికి తను రావడానికి రీజన్ ఏంటంటే తను ఏదో డిప్రెషన్ లో ఉండి దాంట్లో నుంచి బయటపడాలన్న ఆలోచనలో వస్తున్నానని చెప్పారు. మీ కౌన్సిలింగ్ కోసం తన కౌన్సిలింగ్ కోసం ఏంటంటే అక్కడ వచ్చిన తర్వాత తను చెప్పింది ఏంటంటే సరే ఒక అమ్మాయి విషయంలో నేను డివైట్ అయ్యాను సార్, ఇలా ఇలా జరిగింది, డిస్టర్బ్ అయింది, ఇలా నాకు తనే కావాలనిపిస్తుంది, నాకేమో ఉండబుద్ధి కావట్లేదు, అంటే కొన్ని విషయాల్లో మా ఇద్దరికి బాగా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలు చెప్పారు, తను కొన్ని విషయాలు చెప్పారు. నాకు దాంట్లో పెద్ద సీరియస్ విషయాలు అనిపించలేదు. ఏంటంటే గ్యాప్ పెరుగుతూ వెళ్ళింది, కలిసి కూర్చొని మాట్లాడుకోలేదు ఎప్పుడు కూడాను. నెగిటివ్ కోణంలోనే చుట్టం వల్ల గ్యాప్ పెరిగిందన్న విషయం నాకు అర్థమైంది. సరే ఆ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు తను రియలైజ్ అయ్యాను అని తను చెప్పింది ఏంటంటే ఎస్ అసలు యాక్చువల్ గా నా వైఫ్ నాకు చాలా కోఆపరేట్ చేస్తారు, నేను అప్పుడప్పుడు అటు ఇటు డివైట్ అయినా కానీ నన్ను ఇప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నారని చెప్పారు. ప్లస్ మీ ద్వారా ఉన్న ప్రాబ్లం కూడా చెప్పాడు, రెండు చెప్పాడు, రెండు కాయిన్స్ చెప్పారు మీ గురించి. అది 100% ఆ రోజు తను మాట్లాడింది వాస్తవం అనిపించింది నాకు. సరే మీరు చెప్పారు మీ వైపు నుంచి కూడా మీ మిస్టేక్ అంటూ చెప్పారు, ఎలా ఉండాలి ఇప్పటి నుంచి ఎలా ఉండాలన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సరే సార్ రావటం వల్ల మాకు క్లారిటీ వచ్చింది, మనం ఇప్పటి నుంచి మంచిగా ఉంటారని నేను చెప్పాను. వైఫ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే తెలుసుకో, సరే ఏ వైఫ్ లో కూడా నెగిటివిటీ లేకుండా ఉండదు, అలానే పాజిటివిటీ చూడాలి, తనలో ఉన్న చెడు చూస్తే మన లైఫ్ లీడ్ చేయలేము, అలానే మనం సరి చేసుకుంటూ ఉండాలి, పాజిటివ్ చూడాలి. ఈ విధంగా చాలా నాకు తెలిసి చాలా మంచి కన్వర్జేషన్ జరిగింది. చాలా హ్యాపీగా వెళ్ళారు అక్కడ నుంచి మీరు. అవును, చాలా హ్యాపీగా వెళ్ళారు. లేదు ఇప్పటి నుంచి ఇట్లాంటిది ఏమీ లేదు, నేను నాలో మార్పు వచ్చేస్తుంది, అది రియలైజ్ అయ్యాను అని చెప్పారు కదా. అవును, అంతే తప్ప మీ కౌన్సిలింగ్ కోసం రావటము, మీరు ఎలిజిబుల్ కాదని చెప్పడం అన్నది డిస్కషన్ అయితే అసలు ఆ కోణం ఏం జరగలేదు ఆ రోజు. ఒక మీటింగ్ కదా మీరు ఇద్దరు కలిసి వచ్చింది. సో ఇప్పుడు బ్రదర్ షఫీ గారు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు, రవి యాక్సెప్ట్ చేశాడు, నేను ఇంకొక డిప్రెషన్ లో ఉంటున్నా, నా భార్య హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్. ఇది మొత్తం మ్యూచువల్ డైవర్స్ కి తీసుకురావడానికి వేసిన స్కెచ్. దీంట్లో ఈ సంబంధించిన కళ్యాణ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈ రవి పైన కూడా సిసిఎస్లో సైబర్ క్రైమ్లో కేసు కూడా పెట్టడం జరిగింది. దాని ఎఫ్ఐఆర్ కూడా ఈ ఆడియోలను ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. సైబర్ క్రైమ్లో రవి గారి పైన పూజ గారు పెట్టినటువంటి కేసు ఇది. 66C, 66D, 67A ITA యాక్ట్ 2008, 78, 79 BNS. మరి ఇప్పుడు ఈఎంఐ కనుక ఇప్పుడు ఆయన చేసిన అలిగేషన్స్ కి ఈఎంఐ పైన కదా ఎఫ్ఐఆర్ కావాలా,
ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది? ఒకసారి వేదాంత్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ ఫోన్ నుంచి ఒకసారి ఆయన ఒకసారి ఫోన్ ఆయన చేయవా? కాల్ చేయండి, ఆయన అవైలబుల్ ఉన్నాడా? పోలీసు వాళ్ళకి దొరకకుండా I would like to submit a few lines for your kind consideration and necessary action against Kandula Ravi Kishore, who is posting my morphed photos in online, that is YouTube channels, and giving interviews against me and making net and abusing I am belongs to the channels which are mentioned below. Oh, ముందు నా ఛానల్ ఉందా? వావ్. ఈ ఛానల్స్ పైన తను ఈ విధంగా పెట్టినట్టుగా మీరు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు పోలీస్ వారి ఆధ్వర్యంలోనే ఉన్నారా? ఆల్రెడీ ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ call చేయండి జరుగుతున్నది. ఆయన కోసం ఆయన రమ్మని చెప్పేసి ఆయన ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన అవునా? గురించి వెతుకుతున్నారు. ఆయన స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఒకసారి చూడండి, మీరు ఒకసారి call మాట్లాడినట్టున్నాడు నాతో. అయ్యా, పరారులో ఉన్నాడు ఇప్పుడు. నిన్న మాట్లాడాడు నాతో. అవును, నిన్ననే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, నిన్ననే కదా ఎత్తుకొచ్చేసేయమని అన్నారు మరి. సో అందు గురించి ఇప్పుడు పరారులో ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు మీరు తీసుకెళ్తున్నారు. కాల్ చేస్తున్న నంబర్ ఫోన్ ఆఫ్. ప్రస్తుతం సెకండ్ ఫోన్ కవరేజ్ ఇది. ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేంది కొత్త ట్విస్ట్ మళ్ళా? రిమైండ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. రిమైండ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినందుకు పట్టుకుందామని వెళ్ళేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడ దాక్కున్నాడు. ఎమోషనల్గా తను ఒక మాట అన్నాడు. ఏమనంటే ఏ భార్య అయినా తన భర్తను సుపారీ చేసి చంపుతారా? అది పెద్ద కామెడీ, మీరు ఇంటే షాక్ అవుతారు. అది సుపారి. మీ ఆ phone లో. సుపారి వ్యక్తి ఆ మాట ఎవరన్నారు? అది కూడా రవి వ్యక్తి. హా? మీరు వినండి ఆడియో. మరి రవి వ్యక్తి అయినప్పుడు తినేందుకు మాట్లాడింది ఆయనతో? సుపారి అనే క్యాండిడేట్ కూడా రవి క్యాండిడేటే. ఈ టీం వర్క్ కాదు, వీళ్ళు ఏమన్నారంటే 17th రోజు మనము స్పాట్ పెట్టేసినాం అన్నారు కదా కదా. అని అన్నది. ఈమె నోడుతోటి అన్నది. యాక్చువల్గా అన్నారు కదా. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో రవికి క్లోజ్ నియర్ బై ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయితో యాక్చువల్లీ మేమేమన్నానంటే జనరల్గా ఈవెంట్లో ఉన్నారనమాట. యాక్చువల్లీ నా దగ్గర రవి దగ్గర తన ఇద్దరికి కామన్. ఆ పిల్లోడు మా దగ్గర వర్క్ చేసే పిల్లోడు కామన్ అనమాట. సో ఏమని అన్నామంటే 17th 18th స్పాట్ ఉంది కదరా అంటే ఈవెంట్ స్పాట్ అది. సో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అక్కడ, టెన్షన్ పడక ఇప్పుడు వద్దులే వాడు వెనకాల వెళ్ళకు వచ్చేసి నువ్వు అని అన్నాను. అవెందుకు కట్ అంటే చేశారంటే రెడ్ హ్యాండెడ్ గా అంటే వాళ్ళిద్దరిని పట్టుకుందాం ఆ event అమ్మ లో. రవి అమ్మాయితోటి. ఓకే ఓకే ఆ ఓకే. అమ్మాయిని ఈవెంట్స్ కి తీసుకుని వెళ్తాడు అనమాట రవి. ఈవెంట్స్ అమ్మాయితో హోస్ట్ చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి చాలా టూర్స్ చేశారు, చాలా ఈవెంట్స్ కూడా చేశారు. ఓ ఈవెంట్స్ లో కూడా ఇన్వాల్వ్ సార్ చేశారు. ఆడియో Yes. వినండి. ఓ ఏంది ఇప్పుడు అది స్పాట్ ఇప్పుడు అనేది అదే. ఇది కాదు. అదే ట్విస్ట్ చేయండి ఇప్పుడు. చాలా ఏడ్చాడండి. ఇంకా అంతా అందరు బాగానేనా? హ్యాపీ ఉంటానా? అమ్మ వాళ్ళు ఒక జాస్మిన్ నిమిషం బాబు, ఇది ఎవరెవరు మాట్లాడుతుంది? ఆ అబ్బాయి ఎవరైతే స్పాట్ అని అవును, మాట్లాడిండో ఆ తను అబ్బాయి ఈయన. రవియా? ఓ రవి. ప్లీజ్. నువ్వు వాయిస్ కూడా విను. ఇంకా అంతా అందరు బాగానేనా? హ్యాపీ ఉంటానా? అమ్మ వాళ్ళు జాస్మిన్ అక్క అందరూ హ్యాపీరా. జాస్మిన్ అక్క చెప్పావా మళ్ళా? చూసిందా? నీ వాయిస్ ప్రపంచం అంతా విన్నారా? అక్క ఏడున్నావు అక్క? ఇదిగో మరి వెనకాల వెళ్తున్నాడు, వేసేయమంటావా? అరే అవురా. నేను కూడా ఉన్నాను, కామెడీ చేస్తున్నా మీద. నవ్వుతున్నారు. మొత్తం చూసాను అంటే ఒకటే పెట్టినావు అన్నిట్లా ఒక ఛానల్ ఇచ్చినావు కదా, ఇంకా మళ్ళీ లేకుంటే అదే పెట్టాలరా. మొత్తం షో చేయడానికి అక్కడ ఏంటి ఏదైనా పెద్ద సిఐడి సిబిఐ కదా, అది కోర్టు Show సబ్మిట్ చేసుకోవాలి పూర్తి రికార్డ్స్. ఓకే ఓకే, మనకి ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మాత్రం పెట్టాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది, మనం కలిసి. ఫుల్ రికార్డింగ్ వేరేది, ఆ పాయింట్ మాత్రమే పెట్టాలి అంటున్నాడా? వాళ్ళిద్దరు నవ్వుకుంటా. ఇది కూడా మాకు ఎలా దొరికిందంటే నేను చత్రినాక పోలీస్ స్టేషన్ లో జరిగినప్పుడు ఇలా కూడా మీరు అసలు ఇందాక అన్నట్టు సినిమా స్టోరీ కన్నా పెద్ద స్టోరీ ఇది, దృశ్యం స్టోరీ కన్నా. అదే. మరి ఇప్పుడు తను వేరే అబ్బాయిలతో వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ ఏవో చూపించారండి రవి గారు. డీజే, కోరియోగ్రాఫర్, ఇవేంటి మరి? అది ఆల్రెడీ నీకు ఆ వీడియోలోనే నీకు క్లియర్ గా నేను చూపించేసిన వేదాంత యాక్చువల్గా నీకు. కాదు, ఆ డీజే అనే అబ్బాయికి కాల్ తీసుకోవచ్చా ఒకసారి? అసలు ఆ వ్యక్తి అసలు ఆల్రెడీ అదే ఒకసారి నా చాటింగ్ చూడవా ప్లీజ్. అందులో డీజే ఎవరైతే డీజే అనే వ్యక్తి ఉన్నారో ఒకసారి చూడు, ఒకసారి ఫోటో 2023 నుండి ఉంది చాటింగ్ అయితే. ఒకసారి చూడవా? హలో, ఓకే. హోలీ ఈవెంట్ ప్లాన్ ఏంటి మీరు హోలీ ఈవెంట్ చేశారా? నేను హోలీ ఈవెంట్ చేసాం అనమాట. అదే ఆ రోజు నీకు ఒకటి ఆడియో వచ్చింది గుర్తుందా? తాగి ఏమైనా మాట్లాడానా కళ్యాణ్ గారు, సారీ ఏమైనా తక్కువ ఏమైనా ఎక్కువ మాట్లాడానా అని చెప్పేసి అన్నాను, గుర్తుందా? సో యాక్చువల్లీ దాని బిఫోర్ ఏమైందంటే హోలీ ఈవెంట్ మాట్లాడడానికి మేము జూబ్లీహిల్స్ లో ఒక పబ్కి వెళ్ళాం అనమాట. సో ఒక 4 members వెళ్ళాం. ఏంటి ఇప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేసావా హోలీ ఈవెంట్ కి? అమౌంట్ పెట్టావా? లేదు, అతని ఈవెంట్ లో నేను యాంకర్ అనమాట, వాళ్ళ ఇద్దరు ఈవెంట్ లో. అయితే ఈవెంట్ చేస్తుంటారు, ఎట్లా హోస్ట్ చేయాలన్న పాయింట్ మీద ఉంటది కదా. ఇప్పుడు అందరు
కూర్చున్నప్పుడు కొంచెం అందరు తీసుకున్నప్పుడు నేను ఒక బియర్ తీసుకున్నానని చెప్పాను కదా. సో దానికి బిఫోర్ అక్కడ అయ్యేట తర్వాత ఈ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను ఒకటే ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ పెడుతుంటే నేను అమ్మ నా బూతులు అందరూ తిట్టాను అనమాట. చాలా చండాలంగా అతనికి తిట్టిన. మరి తిట్టిన తర్వాత నెక్స్ట్ డే నాకే తప్పు అనిపించి ఏంటి ఏమన్నా అన్నా, నీకు ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడానా, సారీ నేను ఇలా తాగాను, ఏమనుకోకపోతే ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు అన్నట్టుగా మాట్లాడింది. అది పెట్టాడే కానీ మరి వన్ డే నైట్ బిఫోర్ ఏం జరిగింది అనేది ఎందుకు పెట్టలేదు వేదాంత్? మరి తిట్టింది ఎందుకు ఆడియో పెట్టలేదు? అంటే వాళ్ళకి ఏ ప్రూఫ్లు అయితే కావాలో, వాళ్ళకి ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో అవి మాత్రమే పెడతారా? ఇందాక కూడా నువ్వు ఇందాక ఆడియోలో కూడా విన్నావు కదా, ఇది కోర్టుకి మాత్రమే ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇది కోర్టుకి మాత్రమే అవుతుంది అని విన్నావు కదా నువ్వు. అంతా షో చేయొద్దు మనం, ఎక్కువ షో అంతే చేయాలి. ఎంతవరకు అయితే ఎవిడెన్సెస్ కావాలో కోర్టుకి అంతవరకే చెయ్యాలంట. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చెప్పాలి దాని గురించి? నేను అందులో ఏమైనా తప్పు ఉందా సన్నిధి? నాది బెస్ట్ ఫ్రెండ్స్. ఈమె తప్పేంది అని అంటే ఈ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మి క్లోజ్గా మాట్లాడడం ఒక పెద్ద తప్పు. నమ్మింది, అరే ఈయన ఏదో చేస్తాడు, మాకు మేలు చేస్తాడు, మమ్మల్ని కలుపుతాడు, మమ్మల్ని నిలబెడతాడు అని చెప్పి క్లోజ్గా మాట్లాడడం, దాన్ని ఒకదానికి లింకు లేకుండా ఏం నార్మల్ చాటింగే ఉంది. 2023 నుంచి ఉంది చాటింగ్. యాక్చువల్గా హెల్ప్ చేసావా అతనికి ఏమైనా అమౌంట్ ఒక నిమిషం ఇటీ, నేను దానికి తగ్గట్టు ప్రూఫ్ నీకు ఇస్తాను చూడు. యాక్చువల్గా ఏం జరిగిందని చెప్తాను విను. తను యాక్చువల్గా ఒక గన్ను కొన్నారనమాట. ఎవరు? సని గన్ను కొన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లోనే నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు తను చూసుకొని నాకు కాల్ చేశాడు. చూసి కాల్ చేసి ఏమన్నానంటే నార్మల్గా ఏదో జస్ట్ డూప్లికేట్ ఏదో సంథింగ్ పిల్లల గురించి ఏదో కొన్నాను, ఇదిగో చూడు అని చెప్పేసి చూపించాడు అనమాట మాకు. ఒక నిమిషం, నేను అది స్క్రీన్ అదే వీడియో కాల్. సో దట్టు నేను దాని గురించి మాట్లాడానే తప్ప ఎక్కడ ఏమన్నా తప్పుగా ఉంటుందా? ఇప్పుడు జనరల్గా మేము ఇదిగో ఇది నార్మల్గా కూడా మేము వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. ఇంకో పబ్కి వెళ్ళింది తను నా ఫ్రెండే జనరల్గా. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడినంత మాత్రం కూడా వ్యభిచారం అయిపోతారా? నువ్వు చెప్పు వేదాంత్ ఒకసారి, జనరల్గా చెప్పు నాకు ఒక మాట. ఎట్లా అనుకుంటారు? ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు? ఒక వ్యభిచారి అన్నట్టుగా ఎలా పోర్ట్రేట్ చేస్తాడు? నువ్వు చెప్పు. ఆ థంబ్లైన్స్ చూసావా ఒకసారి? ఆ థంబ్లైన్స్ చూస్తేనన్నా మనిషికి బయటికి వెళ్ళాలన్నా కానీ నిజంగానే నేను వ్యభిచారం చేసుంటే, ఓకేనా, 7 years నుంచి నిజంగానే నేను వ్యభిచారి చేసుంటే ఈరోజు నా దగ్గర కారు బంగ్లాలు అన్నీ ఉండేవి కదా. ఎందుకు కష్టపడేదాన్ని ఈవెంట్స్లో? ఏ ఈవెంట్స్ ఫీల్డ్ అందరికీ తెలీదా? 9 years నుంచి ఫీల్డ్లో ఉన్నాం, వాళ్ళందరికీ ఎవరికి తెలీదా పూజ క్యారెక్టర్ ఏంటనేది? వాళ్ళ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఏంటనేది మీకు తెలీదా? జస్ట్ ఎవిడెన్సెస్ అంటే ఏది మీకు కావాల్సిన ఎవిడెన్సెస్ కదా. ఆ ఎవిడెన్సెస్ ఇప్పుడు మీకు వినిపించాను కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు వేదాంత్? ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? ఏమనిపిస్తుంది? క్రియేట్ చేశారనిపిస్తుంది. లాజిక్ ఒకటి అవసరం లేదు. 100 మంది ఈమెని ఇది అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మదరే చెప్తున్నారు కదా. చెప్పిన కదా. దట్టు అది చూపించడానికి వాడు వీడియో కాల్ చేశాడు, ఇది చూడు బెటర్ పిల్లల్ని కొన్నాను అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, దాంట్లో తప్పేముందబ్బా? తప్పేమన్నా? ఇప్పుడు ఫ్రెండ్గా వాడేది చూపించడం కూడా తప్పేనా? బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కూడా నువ్వు ఒకటి చూపించి ఇంకొకటి ఎట్లా క్రియేట్ చేస్తావు? చూపించేదేపు క్లియర్గా చూపిరాదు. ఎవడొద్దన్నాడు? నేను చూపించినావు కదా, క్లియర్గా చూపి. ఎందుకు అట్లా పోర్ట్రేట్ చేస్తావు? దాదాపు ఒక 10 పైన మందితో రిలేషన్షిప్లో ఉందని చెప్పాడు. అవి ఓన్లీ ప్రూఫ్లు మాత్రము కళ్యాణ్వి మాత్రం పెట్టాడు. ఇది ఏంటంటే ఈయన క్రియేట్ చేసిన వ్యక్తి కాబట్టి ఈ ఆడియోలు ఇవన్నీ ఎడిట్ చేసి, మీకు తెలుసు అనుకుంటా ఆయన పర్ఫెక్ట్ ఎడిటర్, మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే, ఇవి ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా కన్వే చేసుకోవాలి, ఆయన మీడియాలో ఎట్లా యాక్ట్ చేయాలి, నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది సార్ అన్న ఏడ్చిండు కదా. ఆ ఆడియోకి ఈ ఆడియోకి ఎరా బాగా వచ్చింది చూసినావా? మరి ఇక్కడ ఎందుకు నవ్వాడు వేదాంత్? పాపం ఏడ్చినాడు, పాపం మర్డర్ ప్లాన్ చేపించినా కదా. నీ ఆడియోని హైలైట్ అయిందిరా రే, ప్రపంచం అంతా విన్నారు. అంటే తన ఎవరైతే ఒక వ్యక్తి అని. ఇంకొక క్వశ్చన్ అడిగాను నేను, 7 సంవత్సరాల్లో తప్పు చేసినట్టుగా నీ దగ్గర ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? నీ దగ్గర ఉందా? నువ్వు జీసస్ పైన ఒట్టేసి చెప్పు అంటే 7 సంవత్సరాలు వదిలేయు, ఇప్పుడు చేసింది ఆ తప్పు అని అడుగుతున్నాడు. అంటే కేవలం ఒక అమ్మాయితో వెళ్ళడానికి, తనకు లైన్ క్లియర్ చేయడానికి తీసుకొచ్చేది ఒక భార్య క్యారెక్టర్ని బయట పెట్టేసిండు. ఇప్పుడు క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ లేకుండా కానీ ప్రొడ్యూస్ చేశాడు మీ అందరి ముందు. అట్లా అంటే క్యారెక్టర్ని బ్యాడ్ చేశాడు. చట్టపరంగా ఏముంటుందంటే, ఒక వ్యక్తి అడల్టరీ అనే సిచ్యువేషన్లో పోతే ఆమెకి ఎటువంటి కాంపన్సేషన్ ఇయ్యరు, ఎందుకంటే ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెకు డివోర్స్ ఇస్తాడు. కాదండి, ఇప్పుడు చాలా మంది లాయర్స్ని తను అప్రోచ్ అయ్యే ఉంటుంది. ఏ లాయర్ కూడా ముందుకు రాలేదు అన్నట్టుగా గత కొన్ని రోజుల నుండి మేము డిస్కస్ చేస్తున్న విషయం. లాయర్ కాదు, ఒక పక్కన ఒక వ్యక్తి తనతో నిలబడనీకే
ఎవరు ముందట రావట్లేదు. ఒక వ్యక్తి నిలబడి ఆమెకు సపోర్ట్ చేయడానికి, ఈమె పక్కన నిలబడితే అమ్మో ఈమె ఏం అడుగుతుందా అని చెప్పి Even though పారిపోతున్నారు. నాతో పాటు 24 గంటలు ఉన్న ఏడువకు వాళ్ళు ఎందుకు కూడా, ఏడుస్తున్నావు 24 తప్పలేనప్పుడు? గంటలు ఉన్న వాళ్ళు కూడా రవికి ఇచ్చేసే డైవోర్స్ ఎందుకు పూజ ఇదంతా రచ్చ చేసుకుంటున్నాను నీ కెరియర్ మీద ఎందుకంటే నేను అన్నాను అన్న ఆల్రెడీ నా కెరియర్ మొత్తం స్పాయిల్ చేసేసాడు. నేను ప్రూఫ్ చేసుకోకపోతే ఇదే సమాజంలో నా పిల్లల్ని వేసుకుని ఎలా తిరగాలి నేను? నువ్వు చెప్పు వేదాంత్, ఎలా తిరగాలి నేను నా పిల్లల్ని వేసుకుని? సరే అక్క, ఇప్పుడు నీ తప్పేముందని ఎందుకు ఏడుస్తున్నావు? తప్పేం లేదు కదా, కానీ వదిలేయ్. ఒక భార్య ఎన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను కదా, 2 పిల్లల్ని కన్నాను కదా, ఆ మాత్రం కూడా అభిమానం ఆ లేకుండా పిల్లల ఎలా- గురించి కూడా ఏదో అన్నాడంట, 2 పిల్లలని అక్కకు చెల్లెలకి వరకు ఇస్తాను అన్నాడంట అని చెప్పి. పిల్లల్ని ఇద్దరి మీద చాలా ప్రేమ ఉన్నట్టు నీ దగ్గర నటించాడు కదా వేదా. పిల్లలు చాలా ఇష్టం కదా? అన్నాడు. నిజంగా చెప్పు, 6 నెలలు అవుతుంది, ఒక్కసారి కూడా పిల్లల్ని చూడలేదు. పిల్లలు వెళ్తారు ఆయన దగ్గరికి, అది కూడా చూడండి. వెళ్తారా పిల్లలు? జనరల్ గా మనం నార్మల్ గా నా కొడుకుకి ఫోన్ చేసి జనరల్ గా నా పిల్లలకి అడగనా ఒక మాట, జనరల్ గా డాడీ వచ్చాడు బెట్ట మాట్లాడతావా అని అడగనా? ఇవ్వ, మాట్లాడు ఒకసారి అడుగు. ఏమంటారు చూడు నా పిల్లలు. ఒక అబ్బాయి ఒక ఇంకో డైలాగ్ అబ్బాయి- అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఉమ్. నిజం కడప దాటే లోపు లోపు అబద్ధం ఊరంతా ఊరంతా పాకుతుంది తిరిగి అన్నాడు. వస్తుంది అన్నారు కదా. నిజం ఈ రోజు వచ్చింది, ఆయన అబద్ధం ఊరంతా తిరిగింది. మళ్ళీ ఇంకొకటి, వేదాంత్ ఇన్స్టాలో ఎలాంటి వీడియో అప్లోడ్ చేశాడు ఒకసారి ఇన్స్టాలో నా మీద ఒకటి ఏమంటారు అది మేమ్స్ జరుగుతాయి కదా, అలాంటివి కూడా స్టేటస్ పెట్టుకుంటున్నాడు వేదాంత్. నువ్వు చెప్పు, నిజంగా భర్త అంత మంచోడు కదా, తను చాలా మంచోడు కదా, మరి పెళ్ళం అంత చెడ్డాలదా అంటున్నాడు కదా, మళ్ళీ పిల్లల ఫ్యూచర్ ఏంటని ఆలోచించాలి కదా వేదాంత్. ఇక్కడ ఎందుకు ఆలోచించట్లేడు? నువ్వు పబ్లిక్ ఎట్లా చేస్తున్నావు? మరి మీ వేదాంత్ మీడియాలో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను కనీసం స్టేటస్ పెట్టానా? పోనీ ఫేస్బుక్లో నా ఫేస్బుక్ ఒకసారి చూడు, ఓపెన్ చేసి చూడు, పోస్ట్ చేశానా? చేయలేదు వేదాంత్. ఇప్పుడు కామన్ గా ఇలాంటివి చేస్తే చట్టరీత్యా నేరం ఇదంతా. అవును. ఇప్పుడు లా ప్రకారంగా యాజ్ ఏ అడ్వకేట్గా, న్యాయవాదిగా మీరు ఇలాంటి చేసే వాళ్ళకి కానీ అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి చట్టపరంగా? యాక్చువల్గా ఏంది అని అంటే, ఈయన ఏదైతే బర్ణం ఎగ్గొట్టడానికి ఒక ఉమెన్ని, వాళ్ళ భార్యని, సొంత అంటే వాట్ యు భార్య, మీన్ దిస్ అదే మన నష్టపరిహారం. నష్టపరిహారం, Okay. భరణం, నష్టపరిహారం, పర్మనెంట్ ఆలిమనీ అంటారు దీన్ని. ఉమ్, ఉమ్. ఇది ఇవ్వాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈమె డైవర్స్ ఇవ్వాలి. మ్యూచువల్కి రావాలంటే ఏం చేయాలి? మ్యూచువల్కి రావాలంటే నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసి బయట అటు పెడితే భయపడి కాల్మొక్కి, సరే నువ్వు ఏది అడుగుతుంది ఇస్తా, నా క్యారెక్టర్ అట్లా వేయకు, అది ఇది అని చెప్పేసి కాళ్ళ దగ్గరకు వస్తారని ప్లాన్ ఇదంతా. लेकरन देना लेकरन लिख दे उदयला बराबर उदयला दे एकदम कहाँ है बेटा आप? कहाँ पे है? హిందీ మధ్య గోష్కర్ మజనా, తెలుగు మధ్య గోష్కర్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నాన్న నువ్వు? సరే, మీ డాడీ కావాలా నీకు? మీ డాడీ తోటి పంపించాలా నీకు? మీ డాడీ అడుగుతున్నాడు నిన్ను. వద్దు ఎందుకు నాన్న? వద్దు మమ్మీ కొడుతున్నాను. వద్దు కాదు, నిన్ను డాడీని నువ్వు కావాలంటున్నాడు. మరి మీ డాడీ దగ్గర నువ్వు చెల్లి వెళ్ళిపోతారా? ప్లీజ్ కదా, వెళ్ళండి కదా. మమ్మీ మంచి చూసుకోవట్లేదు కదా మిమ్మల్ని. ఎవరు చెప్పారు నేను చూసుకోవట్లేదని? మీ డాడీ చెప్తున్నాడు అందరికి. ఉదయ్, నేను చూసుకోవట్లేదంట కదా మిమ్మల్ని. చూసుకుంటుంది. మరి మీ డాడీ అంటున్నాడు నేను చూసుకోవట్లేదంట, మిమ్మల్ని తీసుకొని వెళ్తాడంట మీ డాడీ. వెళ్తావా? పంపించినా మరి డాడీని? వద్దా? సరే సరే. మమ్మ తిన్నావా? పిలిచిన వాడిని కూడా నేను ఎట్లా కొట్టి కూడా పంపిస్తా అంతే. కొట్టి పంపిస్తావా వచ్చినా కానీ? సరే సరే నాన్న. ఓకే బేటా, నేను వస్తాను నాన్న తొందరగానే. ఓకేనా? బాయ్. బాయ్. వచ్చి తీసుకెళ్ళినా కానీ, ఇంటికి వచ్చినా కానీ కొట్టి పంపిస్తా, నేను వెళ్ళాను అంటున్నాడు. కానీ ఏమని చెప్పాడంటే పిల్లల్ని ఇద్దరిని నాకు చాలా వదిలేసి, ఇష్టం, నేను అలా వదిలి కాదు ఉండలేదు. ఈ అమ్మాయి పిల్లలిద్దరిని వదిలేసి పార్టీలకు పబ్బులకు డ్రగ్స్ తీసుకుంటుందని చెప్పాడు. 2 పిల్లలను వదిలేసి తిరుగుతుంది అని ఇక్కడ చెప్పాడు. లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నాయి. వేదం జనరల్గా ఇదిగో, నేను యాక్చువల్గా మన పర్సనల్స్ ఏం పెట్టకూడదు, బట్ ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్. జనరల్గా ఇది నా క్యామ్, నా ఫొటోస్. జనరల్గా నువ్వు ఇది ఇట్లా స్క్రోల్ చేయి, ఏమైనా తప్పు కనిపిస్తే నన్ను అడగవా ప్లీజ్. పార్టీస్ అంటే ఎంతమందితోటి ఏడాడా ఏమైనా పబ్బు ఫొటోస్ ఉన్నాయి చూసుకో ఒకసారి. జనరల్గా నా క్యామ్ అదే కదా,
పోనీ నా మొత్తం ఫోన్ నీకు ఇస్తా 24 గంటలు, నువ్వు చూసుకో ఏం కాల్స్ వస్తాయి. ఈవెంట్ ఫొటోస్ ఉన్నాయి చాలా. ఈవెంట్స్ ఫ్రెండ్స్ తోటి ఉంటాయి. ఇంకేమైనా ఉన్నాయా తప్పుగా అసభ్యకరంగా ఏమైనా ఉన్నాయా చూడు. ఈవెంట్సే ఉన్నాయి, బర్త్డే పార్టీస్, ఈవెంట్స్, యాంకరింగ్ యాంకరింగ్. మరి ఇంకేంది వేదా, ఒక్కసారి నా వాట్సాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. పర్లేదు అసలు. అంటే ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే 7 సంవత్సరాలుగా భార్యతో ఉండి భార్యపై బోరు కొట్టేసి ఇప్పుడు ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి చట్టపర్యంగా ఉన్నటువంటి శిక్షలను అనుభవించకుండా అట్లీస్ట్ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా షార్ట్ కట్లు వెతుక్కునే దారేనా ఇది అనేదో పెద్ద ప్రశ్న నాకు ఈరోజు. ఈ అమ్మాయి మాట్లాడుతుంది బాయ్ ఫ్రెండ్ తోటి అన్నప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఈయనకి ఎట్లా టచ్ ఉన్నాడు, ఈయన ఎట్లా ప్లాన్ చేసిండు, అడ్వకేట్లను ఆయన ఎందుకు పెట్టిండు, ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు నా మీద వేరే allegation వ్యక్తి కదా. వేస్తుంది అతను కదా. ఇప్పుడు కళ్యాణ్ మన కాంటాక్ట్ లో లేడా? కళ్యాణ్తో మనం మాట్లాడొచ్చే ఛాన్స్ ఉందా? తను యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది కాబట్టి తను పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. అసలు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు మీరు ఈ కేసుని? మీరు ఇలాంటి కేసెస్ వచ్చాయి ఎప్పుడైనా మీ దగ్గరికి? ఇలా ఇంత డీప్ ట్విస్ట్లతో వచ్చాయి ఎప్పుడైనా? చాలా కేసులు చూసిన, చాలా డైవర్సల్ ఫైల్ చేసిన, చాలా ఫ్యామిలీ కేసెస్ చూసిన. కాకపోతే ఎవరన్నా బతలాడి 1,00,000 కాడ 50, 5 కాడ 10 ఏదో ఇచ్చి మాట్లాడేసి ఎంతకో అంతకో మ్యూచువల్ సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేస్తారు. ఒక మాట విన్నా ఇట్లా న్యాయవాదులు నా జిందగీలో చూడలే. అంటే కలపాలనే ప్రయత్నం చేస్తారు కదా మీరు ముందు. అంటే యూజువల్లీ మేము కలపాలనేది కాకుండా ఒకవేళ డైవర్స్ ఎవరు ఫైల్ చేసినా కోర్టు మినిమం ఒక 2 కౌన్సిలింగ్స్ అనేది కంపల్సరీ ఇప్పిస్తుంది. ప్రొఫెషనల్స్ చట్టమే ఇస్తుంది. చట్టమే, ఎవరు కాదు. మేమైనా సరే ఏదైనా సరే చూస్తాం వాళ్ళు ఎంతవరకు ఉంటున్నారో ఏం సంగతి అనేది చూస్తాం. చూసిన తర్వాత అంటే క్షణికావేశం మీద తీసుకుంటున్నారా, ఎందుకు వాళ్ళు ఏమైనా రిపేర్ చేసుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే హస్బెండ్ క్రూయాలిటీ ఎక్కువ ఉందా, ఓకే ఆమె ఆయన దగ్గర పోతే ఆమె ప్రాణహాని ఏమైనా ఉందా? అంత ఈజీగా అయితే డివోర్స్లు ఇవ్వరు. మదర్ ఏం చెప్తుంది వాళ్ళ మదర్, నువ్వు ఎట్లా సంతకం పెడతావు అమ్మా ఆయన ఇస్తా అంటే? పరాయి అమ్మాయితో పోయిన ఏ మొగోడు బాగుపడ్డది అన్నట్టు ఇంత సొంత పిల్ల అనేసి పెట్టి పరాయి దాంతో పోయినాడు ఎవడు బాగుపడదు? వాళ్ళ మదర్ స్టేట్మెంట్ ఇస్తుంది. బ్రదర్ ఒకటే విషయం చెప్తా, ఇప్పుడు ఈమె క్యారెక్టర్ ఇది అని చెప్పి భర్త అన్నాడు, తల్లికి తెలుస్తుంది కదా, వాళ్ళ మదర్ కామన్ గా అత్త కొడల మధ్యలో పంచాయతీలే సపోర్ట్ చేస్తుంది. అంటే ఎవరు ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు చెప్పండి. తల్లి కొడుకుని నమ్మట్లేదు, ఇక్కడ నమ్మట్లేదు వాస్తవం. వేదాంత్ నీకేమన్నాడు? అసలు నా భార్యకి నాకు ఎలాంటివి ఏం లేవు, అసలు ప్రేమ అనేది లేకుండా ఆయన వ్యభిచారి. అది దాచుకుంటావో ఎవరు పెట్టుకుంటావో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, నాకైతే వేరే ఉద్దేశం మీ పట్ల కానీ పిల్లల పట్ల కానీ లేదు. ఓకేనా? ఆ థాట్ ఇప్పుడే కాదు, వీడియో ఎందుకంత ధైర్యంగా రికార్డ్ చేయమన్నా అంటే ఎవరికి నువ్వు లాయ దగ్గర పెట్టినా ఎక్కడ పెట్టినా ఎవరి దగ్గర పెట్టినా సరే కనుక అది నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఓకేనా? అది క్లియర్, మీకు ఇచ్చాడు క్లియర్. ఎందుకంటే కనుక పిల్లల పట్ల ఎఫెక్షన్ గా ఎలా ఉంటానో ఏంటని నీకు తెలుసు, నేను కూడా ఎంత ఎఫెక్టివ్ గా చూసుకుంటానో ఎలా ప్రేమిస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పు వేదాంత్. లైవ్ లో కూర్చోబెట్టి అడిగే అమ్మాయిని కలుస్తున్నావు? మొత్తం అడిగాను, ఆల్మోస్ట్ ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది. వేదాంత్ ఇక్కడ కూడా చూడు, ఏంటి డేట్ ఏంటి? August 17, 2023. అప్పటికి ఇంకా నాకు డైవోర్స్ నోటీస్ అసలు అవి అవ్వలేదు. ఆఫ్టర్ దట్ అక్టోబర్లో నాకు వచ్చింది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఈమె తప్పుడని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు తనే తప్పు అని తెలిస్తే తనకు ఎలాంటి శిక్షలు పడతాయని అనిపిస్తుంది మీకు? ఆల్రెడీ ఆయన పైన క్రిమినల్ కేసు అనేది పడింది. దాని తర్వాత ఈ విధంగా ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసినందుకు ఆయన డిఫమేషన్కి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఏదైతే కట్టొద్దు, ఏదైతే ఈమెకి డబ్బులు ఇవ్వకుండానే ఎస్కేప్ అయిదాం అనుకుండో ప్లాన్ చేసిండో ఆయన దాంట్లోనే ఇంకెక్కువ కూరుకుపోయి ఆయన రేపు ఈ అమ్మాయికి సంబంధించిన క్యారెక్టర్ మీద వేసిన దానికి పూర్తి స్థాయిలో ఆయన విపరీతమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన ఊహించని డిఫమేషన్కి కాంపన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది. సరే వేదాంత్, ప్రేమ లేదన్నాడు కదా తను, ప్రేమ లేదన్నాడు. 7 సంవత్సరాలు నేను ఎప్పుడు సంతోషంగా లేను అన్నాడు. శారీరకంగా చాలా ఇబ్బందులు పెట్టి పిల్లలను కన్నాం మేము అన్నాడు కదా. మరి ప్రేమ లేదు కదా, ఇద్దరం మంచిగా లేము కదా వేదాంత్. చూపాను, కెమెరా చూపాను. మరి ఎందుకు వేదాంత్ ఇంత ప్రేమగా ఉన్నాడు? మరి డేట్ చూడు ఒకసారి, పైన డేట్ కూడా కనిపిస్తుంది కదా, March 21.
చూస్తున్నావు కదా, ఇంకొకటి చూపిస్తాను, ఇంకొకటి కూడా చూపిస్తాను నీకు. అని మెమొరీస్ పెట్టుకున్నారా మీరు? కాదు 1 ఇయర్ నుంచి అట్లాగే ఉంది. నువ్వు ఈ మధ్య అంటే ఏదో మొన్న కాక నిన్న 1 మంత్ బ్యాక్ అన్నట్టు చెప్పాక ఈ మధ్యన ఒక ఎక్కువ చిన్న గొడవ లేకుండా ఉన్నాం. ఎప్పుడు అది డేట్ చూడు ఒకసారి. నిన్న నుంచి గొడవ బికాస్ ఆఫ్ రీజన్స్ టు డిఫరెన్స్ యువర్ క్యారెక్టర్. మళ్ళీ నా క్యారెక్టర్ ఏంటని సైకో దానిలో ఉండకుండా నార్మల్గా ఉంచాలి. నీ మామగా చెప్పు ఇప్పుడు దీన్ని ఏమంటావు వేదాంత్? ఏంటి ఇవన్నీ? మరి ప్రేమ లేదు కదా మా ఇద్దరికి. అగో నేను లేకుండా ఉండలేకపోతున్నాడు ఆ టైంలో మరి బాబు. చెప్పు ఇప్పుడు. అగో బియర్ అన్నాడు కదా, బియర్ తెచ్చుకుందాం చెరువు గ్లాస్. మరి ఇంత మంచి ఇంత జాయిల్గా ఉన్నాం కదా వేదాంత్. మరి ఏంటి వేదాంత్, ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ? ఏమనిపిస్తుంది నువ్వు నాకు చెప్పు. భార్యపై భర్త చూపించిన ప్రేమే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది? సో దీన్ని లేదు బట్టి తను నీకు వ్యభిచారి దాని అదైతే తను ఆ విధంగా ఎందుకు బిహేవ్ ఉండడు ఏ భర్త ఉంటాడండి? కాళ్ళు ఒత్తుతున్నాడు కదా. అవును, ఏ మొగోడు తన భార్య ఏదన్నా ఒప్పుకోగలుగుతాడు, కానీ తన భార్య ఇంకోటితో తిరుగుతున్న విషయం తెలిస్తే ఆ క్షణం సంతోషంగా అయితే ఉండడు, భార్యతో మంచిగా అయితే మాట్లాడు. 7 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నాడు, పిల్లల్ని అన్నాడు, కాళ్ళు ఒత్తిండు, చేతులు ఒత్తిండు, లాస్ట్కు మెడ మీద నొక్కి జరుగుదామని చెప్పి చూసిండు. ఏం లేదు వేదాంత్. మెయిన్ రీజన్ ఏంటంటే డైవోర్స్ నేను ఇవ్వనని కూర్చున్నాను వేదాంత్. ఏదైతే అయితే అది అవ్వని, నేనైతే ఇవ్వను. ఎట్లా ఇస్తావు? ఇద్దరు పిల్లలను వదిలిపోతే ఎట్లా ఇస్తావు? ఇవ్వవు, ఎవరివ్వరు. సో ఎలాంటి కనీసం రూమర్స్ పిల్లల మెయింటెనెన్స్ అని ఇవ్వాలి కదా అని చెప్పి మెయింటెనెన్స్ కేసు వేసింది. నువ్వు మెయింటెనెన్స్ కేసు ఇస్తావా, నేను నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసి నేను మొత్తం నా కాళ్ళ దగ్గర తీసుకొస్తా వేదాంత్ జనరల్ గా ఇది మనం షో చేయకూడదు. బట్ మే 8th లాస్ట్ 23కి ఒక్కసారి ఇది చూడు, తన మొబైలే నేను రికార్డ్ చేసింది, టైమింగ్ చూడు ఒకసారి, జస్ట్ నువ్వు ప్లే చేసుకొని చూడు ఎలాంటి చాటింగ్స్ ఉంటాయో నువ్వు చూడు. ఎవరితో ఇది? ఓకే, ఎవరైతే అమ్మాయితోనా? ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారో ఇప్పుడు ప్రెసెంట్ ఆ అమ్మాయి తోటి. ఇక్కడ వస్తే సొంత తల్లి దగ్గర మోసం, హ్మ్. ఇంకొక అమ్మాయి దగ్గర కన్నానా? మోసం, హ్మ్. ఇంకొక అమ్మాయి దగ్గర మోసం, సొంత పిల్లం దగ్గర మోసం, పిల్లల దగ్గర మోసం, బయట చిన్న- సమాజాన్ని ఇంకో విధంగా మోసం. మిస్ యూ సో మచ్ మై వరల్డ్. అరే అసలు నాకు రిలేషన్షిప్ లేదన్నావు కదా రవి, గుండె పైన చేసుకొని జీసస్ మీద ఒట్టేసి చెప్పు అంటే చెప్పాడు అన్న, నాకు రిలేషన్స్ లేవు, నేను ఈమె తప్పుడు మనిషి కాబట్టి వదిలేస్తున్నా, నాకు అసలు ఎవ్వరు లేరు అన్నాడు. డైవోర్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు వేదాంత్. అందులో చూడు చాటింగ్ లో, నీకు ఒకటి కావాలంటే ఎగ్జాంపుల్ నీకు ఇస్తాను. ఇదంతా ఎవిడెన్స్. ఎవిడెన్స్. ఇప్పుడు ఇదంతా చూపించాలంటే రామాయణం మహాభారతం దాటి అవుతుంది. ఏంది ఇప్పుడు ఇవన్నీ రవికి సంబంధించి అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్సెసా? ఇదంతా కానీ యాజ్ పర్ లా చూయించొద్దని ఆపుతున్నారు. మేము ఒకటే వేదాంత్, ఇదిగో నేను అది ఆడపిల్లనే, ఏంది అంటే ఒక అమ్మాయిని ఆ. అట్లా మనం అది చేయొద్దు చేయొద్దు అంతే, దట్స్ ఇట్. వేరే కూడా అమ్మాయి, నేను ఇంతవరకు కూడా మీ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, ఎవరు అక్క అని చెప్తే అదే చెప్పాను. ఒక అమ్మాయి గురించి మనం చెప్పడానికి మనకు రైట్స్ లేవు, నేనే ఇంత ఇబ్బంది పడుతున్నా ఇంకొకళ్ళు ఎందుకు అని. ఇంకొక వీడియో చూపిస్తాను వేదాంత్. తను ఆ అమ్మాయి డిప్రెషన్లో డీప్కి వెళ్ళి బ్రదర్ షఫీ గారి దగ్గరికి వెళ్ళిన రోజు, ఆ బ్రదర్ షఫీ గారు ఏం చేశారు మరి ఆ రోజు? అది వినిపిస్తాను మీకు, అది కూడా వినిపిస్తాను. ఆ రోజు చూడు ఎదుగో ఎలా వామిట్ చేసుకుంటే, మరి ఎవరున్నారు ఇక్కడ? భార్యనే కదా ఉంది. మరి నేను అలాంటప్పుడు ఇలాంటి సేవలు ఎందుకు చేశాను? ఈ కేసు అంతా చూసిన తర్వాత దీనిపైన మీరు ఎలా వెళ్ళబోతున్నారు? పూజ గారికి మీరు ఎలా సపోర్ట్ ఇవ్వబోతున్నారు శివకుమార్ గారు? ఈవెంట్స్ వైపులో ఈ వీడియోస్ అన్ని చూసి తన ఈవెంట్స్ మొత్తం బ్లాక్ చేశారు. ఈవెంట్స్ అన్ని అమౌంట్ రిటర్న్ వేసేయమని చెప్పేసి అక్కడ నుంచి ప్రెజరు. సొంత తల్లి నువ్వు ఏం చేసినవే, నేను ఉరేసుకొని చచ్చిపోవాలా నీ వల్ల అని చెప్పి సొంత తల్లి వీళ్ళ మదరా పిల్లల వల్ల ఈ వీడియోస్కి ఏం చేయాలి, ఏ పోలీస్ స్టేషన్ పోవాలి, ఎక్కడ పోవాలి అనే డిప్రెషన్లో ఏం మాట్లాడుతుంది తనకు అర్థం కాని పరిస్థితి, ఎవరు హెల్ప్ చేయలేని పరిస్థితి, ఈమె పక్కన ఎవరైనా వచ్చి నిలబడి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి, లాస్ట్కు సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్లో నేను వచ్చి తనని మళ్ళీ మోటివేట్ చేసి ఒక మనిషిని చేసి మళ్ళీ ఏంది ఏం సంగతి అనేది పూర్తిగా నిజం చెప్పమ్మా, నువ్వు నిజం చెప్పు, నాకు ఏదున్నా నిజం చెప్పు అని చెప్పేసి అంటే సార్ ఇది ఇట్లా అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ యొక్క కోణాన్ని ఒక సీక్వెన్స్లో పెట్టి తీసుకొచ్చి బయటికి తీసుకొని వస్తే ఇవన్నీ బయటపడ్డాయి. కానీ కళ్యాణ్ ట్రాప్లో అయితే పడ్డది పాపం. తనకి ఏదో సాయం చేస్తాడు, తన వెనకాల నిలబడతాడు అనుకో. అదే ఇంకా రవి భర్తని కల్పించడానికి కళ్యాణ్ సహాయం చేస్తాడని కళ్యాణ్ నమ్మింది. సీక్వెన్స్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. తాను కౌన్సిలింగ్కి వెళ్ళిండు రవి గారు, మన షఫీ గారి దగ్గరికి. ఎందుకు వేరే అమ్మాయి దగ్గరికి పోవాలనిపిస్తుంది, ఈమెతో ఉండాలనిపిస్తలేదని. సెకండ్, ఈమె మ్యూచువల్ డివోర్స్కి ఎట్లా తీసుకురావాలి, ఏంది ఏం సంగతి అనేది ఆడియో విన్నారు. థర్డ్ ఏంది, ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఏం మాట్లాడింది, నువ్వు ఎందుకు, నీకు అసలు పెళ్ళి అయింది ఈ విషయం నాకు చెప్పినవా, వాళ్ళకి పెళ్ళి కాలేదని అక్కడ మోసం చేస్తావు, నువ్వు ఇక్కడ మోసం చేస్తావు, అన్ని రకాల మోసం చేస్తావు. ఒక ఆడపిల్లని ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే తను ఒక సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంది?
ఎగ్జాక్ట్లీ సార్. ఆ రోజు నీకు మా కింద లా కామెంట్ ఏం కూడా అదే. చెప్తుంది, ఒకవేళ నీకు ఏమన్నా అడల్టరీకి సంబంధించిన విషయం ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్ వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి డైవర్స్ తీసుకొని వెళ్ళిపో. నువ్వు బయట వచ్చి సోషల్ మీడియాకి వచ్చి నువ్వు ఒక వ్యక్తిది నిజమా అబద్ధమా అనేది ఏది తెలుసుకోకుండా నువ్వు మొత్తం క్యారెక్టర్ అసాసినేట్ చేసి నీకున్నది కదా సర్కిల్ అని చెప్పి మొత్తం ఆ అమ్మాయిని పుట్నాల అది అవి పేపర్లు పుట్నాలు పెట్టినట్టు పంచిపెట్టి ప్రతి మీడియాలో మీకు అర్థమవుతుంది కదా సీక్వెన్స్. ఇక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనలో కూడా సొంత భార్య తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించింది. తను డైవర్ట్ అయ్యిండు, మానసికంగా ఫ్రస్ట్రేషన్, సూసైడ్, అమ్మాయి కోసం సూసైడ్ థాట్ చేసి సొంత భార్య ఎవరు ఒప్పుకుంటారండి? లేదు చెప్తున్నాను ఎవరు కదా, తీసుకెళ్తారు? ఒప్పుకోరు. అట్లాంటి సిచ్యువేషన్ చూసుకున్న తర్వాత తాను డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత మీరు ఎన్నర ఆడియో ఆమె ఎట్లా రాదు డైవర్స్ మ్యూచువల్కి ఎట్లా రాదు అంటున్నా అది నేను కూడా చూస్తా, ఎంతవరకు అయితే చూస్తా, దాన్ని ఏ కేసులు ఇరికియాలో అది చూస్తా. తర్వాత కళ్యాణ్ ఈమె ఆడియో వీడియో మాట్లాడినటువంటి వ్యక్తి, ఈయన పెట్టిన వ్యక్తి ఏమంటున్నాడు, నన్ను మొత్తం ఎంలా కలిపినావు కదా బ్రో, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా వెనకాల ఇది ఒకటి ఈమె కాల్ రికార్డింగ్ ఒకటి వచ్చిందండి. ఆ కాల్ రికార్డింగ్ చాలా వైరల్ అయింది. అందులో ఏంటంటే కళ్యాణ్ చాట్స్ అన్ని డిలీట్ చేయి, బ్యాకప్ రాకుండా చూసుకో. ఆ రికార్డింగ్ అది దీనికి సంబంధించింది కాదు, ఒక ఆడియో ఒక దానికి సంబంధం లేదు. నేను చూసినా కదా, నేను పూర్తి స్థాయిలో ఆ కళ్యాణ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మొత్తం ఆడియోలు బయట పెట్టిన తర్వాత ఒకదానికొకటి సింక్ లేదు, మొత్తం ఎడిటెడే అంతా. అన్నీ ఒక దగ్గర ఎడిట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ డిలీట్ చేయి, ఇక్కడ నుంచి ఇది చేయి అని చేసినట్టు మొత్తం ఫుల్ వీడియోస్ వేరు, కట్ చేసింది వేరా. ఇప్పుడు నీకు నేను టైం తో పాటు డేట్స్ తో పాటు ఇయర్స్ తో పాటు చూపించా. రవి అలా చూపించాడా నీకు? ఒక్కటన్నా పోనీ ఒక్కటన్నా చూపించాడా అలాంటిది? నువ్వు చెప్పు వేదాంత్, ఒక్కటన్నా చూపించాడా? నేను చూపించాను కదా వేదాంత్ నీకు. పోనీ అంతే. అయితే ఈ ఆడియో మీరు అన్నారు కదా, ఈ చార్ట్స్ అన్ని డిలీట్ చేయని చెప్పి, ఎప్పుడైతే ఈమె కళ్యాణ్ మీద డౌట్ వచ్చిందో, వీడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడని ఎప్పుడైతే కళ్యాణ్ మీద డౌట్ వచ్చిందో, అప్పుడు ఈమె కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ, నేను మాట్లాడినే ఉన్నాయి కదా, నేను వేరే దగ్గరికి అక్కడిక్కడ వెళ్తున్నాయి అని తెలుసు, నువ్వు ఫస్ట్ మొత్తం అది చాటింగ్ అంతా డిలీట్ చేసి నువ్వు అది ఫస్ట్ డిలీట్ చేసేసి అని చెప్పేసి వచ్చి అన్న కోణంలో అది మీరు గెస్ చేయగలుగుతారా? అది ఏదో తప్పు చేసింది అన్నట్టు అనిపించింది. చాటింగ్ డిలీట్ చేయమని చెప్పి అంటే ఏంది, ఈ క్యాండిడేట్ ఈయనకు హెల్ప్ చేస్తుందని ఈమె ప్రిడిక్ట్ చేసి ఈమె కొంచెం అని అర్థమవుతుంది కదా, ఈమె ఎక్కడెక్కడ పోతున్నాయి ఆయన మాటలు, ఈ దేశాలు ఆ దేశాలు ఒక దగ్గర ఆమెకు అర్థమైనప్పుడు నువ్వు అన్ని డిలీట్ చేసేసి, నువ్వు నాతో మాట్లాడి అన్ని డిలీట్ చేసేసి అంటే తన భర్త దగ్గర ఈమె కొన్ని ఇప్పుడు గొడవడ్డప్పుడు వాడు ఇట్లా ఈడిట్లా అది అని చెప్పి మాట్లాడతాయి కదా, అవి నువ్వు మొత్తం క్లియర్ చార్జ్ చేసి పోయిరా నాన్న, నా సంసారం ఖరాబ్ అవుతుంది, నువ్వు అన్ని క్లియర్ చేయి అని చెప్పేసి డిలీట్ చేసి అని చెప్పి అన్న సందర్భంలో ఆడియో అది. ఓకే. అయితే ఎక్కడ కూడా ఒకదానికి సింక్ చేసి, మీకు తెలుసు పర్ఫెక్ట్ ఎడిటర్ అని, ఎడిటర్ నుంచి ప్రొఫెషన్ నుంచే వచ్చిండు ఆయన రవి. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా తను. ఓకే, చాలా మంచి కట్టింగ్, అది అందరూ తెలుసు, డబ్బింగ్స్. వెల్ నోను. ఏది ఎట్లా వేయాలనేది పూర్తిగా ప్రీ ప్లాన్డ్గా ఒక దృశ్యం సినిమాకు మించిన సినిమా తీసి క్రియేట్ చేసి డైరెక్షన్ చేసి వదిలేండు బయటికి. అంతెందుకు వేదాంత్, ఇదిగో లైవ్ ఆడియన్స్ బెదిరంగానే నంబర్తో సహా ఉంది. ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను, ఎన్ని మెసేజెస్ ఉంటాయి చూడు. నేను నిజంగా తనకి టార్చర్ పెట్టినాను కదా, ఒక్కసారి చూడు ఎన్ని మెసేజెస్ పెట్టాను. పిల్లలకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారంటే కూడా రాలేదు వేదాంత్, తెలుసా నీకు? నా కొడుకుకి ఫిట్స్ వచ్చినంటే కూడా రాలేదు. ఆ అమ్మాయితో ఆ రోజు పబ్కి వెళ్ళాడు, ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎలాంటి గొడవ లేకుండా మమ్మల్ని నిర్దాక్షిణంగా ఆ అమ్మాయి గురించి వదిలేసి వెళ్ళిపోయావు కదా. నేను పిల్లలు ఏమవుతారని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదా. నేను గుర్తున్నకున్న పర్వాలేదు, కానీ నా పిల్లలు కూడా గుర్తు రావట్లేదు నీకు. మన పిల్లలే కదా అన్నావు కదా, నువ్వు కన్న పిల్లలు కూడా గుర్తు రానంతగా అమ్మాయి అంత ఇష్టమా నీకు? లాస్ట్ ఇయర్ ఇదే రోజు బర్త్డే రోజు ఈవెంట్ చేసి ఉరుక్కుంటొచ్చాను కదా కన్నా, నీ గురించి కేక్ కట్ చేపిద్దామని బట్టలు కొన్నాను కదే. ఇక నువ్వు నా పక్కన లేవు. బ్లాక్ లో పెట్టాను, ఎందుకు పెడతా? వేరే ఉంటే వాడుతూ వెళ్ళిపోతాను కదా. నేను నీ గురించి ఎందుకు ఇంత తప్పన పడతాను? సరే, ఇన్ని ఎఫర్ట్స్ ఉన్నాయి కదా. ఒక ఆడదానికి ఏం కావాలి? ఫ్రీడమ్, రైట్? మరి నువ్వు వెళ్ళిపోయావు, నీ అంతా నువ్వు డైవర్స్ చేసేసావు, హ్యాపీగా నేను లీవ్ చేయొచ్చు కదా. నీ గురించి ఎందుకు ఎంత బాధపడ్డాం? పిల్లల గురించి ఎందుకు ఎంత బాధపడ్డాం? నాకు ఫాదర్ లేడనే కదా, నా పిల్లలకు ఉండాలనే కదా కోరుకుంది. ముందు అమ్మాయి చాలా బాగుండే, ఈ అమ్మాయి ఎంత బక్కగా అయిపోయి మొత్తం ఇట్లా అయిపోయింది. ఎఫైర్స్ ఉంటే ఎట్లుంటారు చెప్పు అమ్మాయిలు? ఇంకా బాగుండాలి కదా వేదాంత్, మరి ఇలా ఎందుకు అయిపోయాను? తెలియని విషయం ఏంటంటే
ఈ ఆడియోలు బయటకు వచ్చాయి అనేది ఒక హోప్ లేకపోతే ఈ అమ్మాయి ఈ రోజు ఇక్కడ మన ముందు కనిపించేది కాదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆడియోస్ అనేది ఈ అమ్మాయి బయటికి రాలేకపోతే ఈ అమ్మాయి నెక్స్ట్ డే చనిపోవడానికి మొత్తం అన్ని ప్రిపేర్ అయిపోయింది, సూసైడ్ చేసుకోవడానికి. అంతెందుకు వేదాంత్, నేను ఒక తమ్లైన్ చూసి నీకు కాల్ చేయడం జరిగింది, రైట్? నీకు నేను కాల్ చేసి ఏమని ఏడ్చాను ఒకసారి చెప్పవా నువ్వే? అదే నన్ను మరీ దారుణంగా ఇది చేస్తున్నారు, ఇంకా నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. అంతకంటే ఇంకేం రూట్ ఉంది? ఇంకా వేరే దారి అప్పుడు లేదు అబ్బాయి కదా ఏమన్నాడు అమ్మాయికి. నీతోటి? కనికరం నువ్వు అన్నావు, ఎంతైనా నీ వైఫ్ రవి, అది ఆలోచించి పాస్ట్ లో అన్నావు. అప్పుడు అబ్బాయి ఆన్సర్ కాన్ఫరెన్స్ పెట్టాను ఇద్దరికి పెట్టి. ఇప్పుడు జెన్యున్ గా మనకి ఏ హస్బెండ్ వైఫ్ అయినా సరే గొడవ వస్తే ఎక్కడ పోవద్దు అది ఇది అని చెప్పేసి ఇట్లా ఎవరు ఏం బయట పెట్టుకోవద్దు, లోపలనే కథం చేసుకోవాలి, 4 గోడల మధ్యలో కథం. ఈ విపరీతంగా ప్రతి ఒక్క ఛానల్ పోయి ఓ ఇది 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 అని చెప్పి మనిషిని, చచ్చిన మనిషిని చంపి 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 ఈ విధంగా చేయడం వల్ల ఆయనకి ఏం సాధించిండు? కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ఇది ఫిబ్రవరి నుండి కంటిన్యూగా ఈ అమ్మాయి మెసేజెస్ ఉన్నాయి. ఎవ్రీడే దాదాపు పెద్ద పెద్ద మెసేజ్ పెడుతుంది. నిజంగానే మరి అమ్మాయికి వేరే వాళ్ళతో ఏదైనా కనెక్షన్ ఉంటే వెళ్ళిపోతుంది కదా, పూరా నాయన నువ్వు కాకపోతే నాకు ఇంకోటి వస్తాడని చెప్పి అట్లా పోయే అమ్మాయి ఉంటే, వెయిటింగ్ ఫర్ యూ నాని కమ్ బ్యాక్. ఓకే, అట్లా పోయే అమ్మాయి అయితే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదా, ఇంకా మంచిదే కదా. ఆయన డైవర్స్ ఇస్తా అంటే క్లియర్ అయిపోతుంది కదా ఆమెకి, వెళ్ళిపోతుంది కదా ఆమె నిజంగానే అట్లా అయితే. ఇంత పెద్ద మెసేజ్ చాట్ చేయడానికి గంటలు గంటలు పడుతుంది. ఒక భర్త గురించి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఒక వ్యక్తి అమ్మాయి ఉన్నా తెలిసినా కూడా ఆ ఆయనని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ ఫోటో, డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏ భార్య అన్న తీసుకొని పోతుందా? వదిలేసి వెళ్ళిపోతుంది. అరే నువ్వు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, కోపంతో అసలు వాస్తవానికి భార్యనే అంటది నువ్వు వెళ్ళిపో, నాకు వెళ్ళిపోతా అని చెప్పి. సో ఫైనల్ గా పూజ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా అట్లీస్ట్ ప్రజలకు అర్థం కావాలనే నేను కండక్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మీరు ఫైనల్గా మీ భర్తకి మరియు అదేవిధంగా ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి వేదాంత్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు చెప్పొచ్చు. యూ హ్యావ్ ద ఛాన్స్. నేను ఇక్కడ వచ్చింది నా సెల్ఫ్ ప్రూఫ్ చేసుకోను లేకపోతే ఇంకేదన్నా అని కాదు. కేవలం ఆ వీడియోస్ చూస్తుంటే, ఆ థంబ్నైల్స్ చూస్తుంటే ఒక ఆడపిల్లగా చేయకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించండి భయ్యా. మీరందరూ కూడా మెసేజెస్ మీద మెసేజెస్, గలీజ్ మెసేజెస్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ తెచ్చుకున్న తర్వాత పెట్టినా పర్వాలేదు, కానీ ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసారు కదా, దీని తర్వాత మీరు రియలైజ్ అవుతారని అనుకుంటున్నాను. నేను కేవలం నా పిల్లల్ని నేను బతికించుకోవాలి, సమాజంలో తిరగాలి కాబట్టే ఇవన్నీ నేను ప్రూఫ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ రవి గురించి నేను చెడుగా చెప్పాలంటే ఇదిగోండి నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ అది కాదు, నా భర్త నాకు కావాలి కాబట్టి, నా పిల్లల గురించి కావాలి కాబట్టి అంతే పాజిటివ్గా మాట్లాడడానికి తప్ప ఏ అమ్మాయికి నేను బ్లేమ్ చేయాలనో కాదు, నా భర్తను బ్లేమ్ చేయాలని నేను ఎప్పుడు మీడియాకి రాలేదు. ఈరోజు తనకి నేను ఇష్టం లేకపోవడంతో నా భర్త నన్ను మొత్తం ఒక వ్యభిచారి అని పెట్టేశాడు. నిజంగా వ్యభిచారి అయితే 7 సంవత్సరాలు తన సంసారం చేసేవాడు కాదు, 2 పిల్లల్ని కనేవాడు కాదు. ఇది కొంచెం లాజికల్గా మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాతో తోటి కళాకారులు చాలామంది ఉన్నారు వేదాంత్, ఆల్మోస్ట్ 90% కాదు కదా 100% కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు పూజ ఏంటో అనేది. బట్ ఇతను చూపించిన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, చూపించినటువంటి విధానం కానివ్వండి, ఎవరైనా తను ఒకప్పుడు పాస్టర్ వేదాంత్, యాక్చువల్గా తను ఒకప్పుడు పాస్టర్. సో తను ఒకప్పుడు పాస్టర్ కాబట్టి తన దగ్గర మోటివేషన్ స్పీకర్ కూడా తను. సో మోటివేట్ ఎట్లా చేయాలి, ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి తనకు క్లారిటీ తెలుసు. నేను జనరల్గా ఆర్టిస్ట్ అంతే, ఒక యాంకరింగ్ చేసి నలుగురిని నవ్వించుకుంటూ బర్త్డే పార్టీస్లలో ఇది చేసుకొని ఒక ఈవెంట్ చేసుకుని మాట్లాడుతూ కళ్ళలో నుంచి కూడా నీళ్ళు తేగలుగుతుండే ఆయన. మీరు అబ్జర్వేషన్ చంపేస్తా అన్నది నన్ను అని చెప్పి ఆడియో చూసి నవ్వుకుంటా మాట్లాడి, అది ఆడియోలోనేమో నవ్విండు. అవును, నవ్వుకుంటా అరే నీ ఆడియో బాగా ఫేమస్ అయిందిరా, అరే ప్రపంచం అన్నది విన్నదిరా నువ్వు మాట్లాడింది. యాక్టింగ్ చేయాలనుకుంటే నేను కూడా చేయొచ్చు వేదాంత్, బట్ నాకు యాక్టింగ్ వద్దు, నాకు రియాలిటీ కావాలి కదా. మీ భర్తకి ఏమైనా చెప్పాలి, వాట్ ఐ మీన్ రవికి ఏమైనా చెప్పాలనుకుంటే? ఒకటే అంటున్నా, నేను నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నందుకు నువ్వు వేరే వాళ్ళ దగ్గర, నేను లైవ్లో విన్నాను ఏమనన్నావు, జబర్దస్తిగా 2 పిల్లల్ని కన్నాను, అసలు నాకు ఇష్టం లేదు, తనంతలో తానే వచ్చి కన్నదన్నావు. నీ మనస్ఫూర్తిగా నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు. ఉదయగాడు పుట్టినప్పుడు నా తండ్రి పోలికలు అనలేదా? ఆరాధ్య పుట్టినప్పుడు నా తల్లి పోలిక అనలేదా? నా పిల్లలు నా ప్రాణం అని అనలేదా?
మరి ఎందుకు అంత గలీజ్గా నా గురించి ప్రచారం చేసావు? సరే, నీ కన్న పిల్లల గురించి కూడా చెడ్డగా ప్రచారం చేస్తున్నావు. ఇన్ని ఇయర్స్ నుంచి పూజ ఎలాంటిదో నీకు తెలియదా? పోనీ ఎవడైనా నా జోలికి వస్తే కాలర్ పట్టుకొని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి, ఆ విషయం నీకు కూడా తెలుసు. బట్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు, మిమ్మల్ని నమ్మినందుకు, ఇంత మంచి లెసన్స్. ఈవెన్ తో నా క్యారెక్టర్ని క్లియర్గా ఇట్లా నేను ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టుగా ఇచ్చేసావు మొత్తానికి. మా అమ్మ కన్నా మా అమ్మ నాన్న కూడా సిగ్గుపడుతున్నారు ఆఖరికి ఈరోజు నన్ను చూసి. అంత మంచి క్యారెక్టర్ని డిజైన్ చేసావు, నిజంగా థ్యాంక్ యూ. కర్మ ఇస్ రిటర్న్ అన్నాను, మొన్న కూడా నువ్వు పోస్ట్ పెట్టావు. మరి ఏమని పెట్టావు అంటే, ఏ రోజైనా కర్మ ఇస్ రిటర్న్ అనే ఒక వీడియో నాదే ఒకటి వైరల్ అవుతుంది వేదాంత్, ఆ వీడియో నేమ్స్ పెట్టి కర్మ ఇస్ రిటర్న్ అని పెట్టాడు. అతి త్వరలోనే ఆ దేవుడు నిజంగానే కర్మని రిటర్న్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలీదు, దేవుడు ఈ రూపంగా నన్ను బయట పెట్టాడు. మొత్తం లీగాలిటీగా తీసుకుని వెళ్ళి చేసుకుని ఈ 1 వీక్ నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తిరిగానో, ఎంత కుక్క తిరిగానో తిండి తినకుండా నాకు తెలుసు. సార్ కనుక లేకపోతే మేబీ ఐ థింక్ నేను నిజంగానే సెట్ చేసుకున్నట్టున్నాను. ఎందుకంటే సార్ ఉండే అన్నారు, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నిజమేంటో తెలుసుకుందాం, క్లియర్గా తీసుకుందాం, కూర్చుందాం, మీడియా ముందు వెళ్దాం, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు, పిల్లలు ఉన్నారు, ఎవరో చెప్పింది కాదు, 10 మంది 10 మాట్లాడతారు, కానీ నువ్వు బతకాల్సింది నీ పిల్లల గురించి అని చెప్పేసి. నువ్వు ఇవన్నీ ఆలోచించి పిల్లలను స్కూల్ కాపేయడం కూడా కరెక్ట్ గా తీసుకెళ్ళు, ప్రాబ్లం ఎలా తీసుకెళ్ళాలి వేద? నువ్వు చెప్పు, పిల్లల మనసులో ఎవరైనా అరే మీ అమ్మ ఇలాంటిదంటే వాళ్ళ మనసులో పడిపోతే అంత దారుణమైన. ఇప్పుడు ఈ వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది, ఎంతవరకు అర్థం కావాలంతవరకు వస్తుంది. సో ప్రజలారా చూస్తున్నారు కదా, వాస్తవానికి భార్యాభర్తల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలు సహజం, సామాన్యంగా సహజం. ఆ చిన్న చిన్న గొడవలను పెట్టుకొని తను 7 సంవత్సరాలు కలిసి భార్యతో ఉన్న క్షణాలను మరిచి కొత్త అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి, లేదంటే కొత్త అమ్మాయి మళ్ళీ ఇంకో అమ్మాయితో తన అలవాటు పడో ఇంకేదానికో తన సొంత భార్యను తను దూరం చేసుకోవడానికి వేసినటువంటి ప్లాన్ ఇదంతా అని చెప్పి కూడా ఈరోజు న్యాయవాది శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. తన భార్య, ఇప్పుడు పూజా గారు చెప్తున్న విషయం ఏంటంటే, నేను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అదంతా ప్రీ ప్లాన్గా నన్ను ట్రాప్ చేసి చేసినట్టుది, అండ్ ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మార్ఫింగ్ అని చెప్తా ఉంది. ఆ కాల్స్ కానీ అసభ్యకరమైన ఏవి లేవంటుంది. చాలామంది నెటిజన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు, పిల్లల జీవితం చాలా నాశనం అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇంకా పెద్దగా అవుతాయని పెడుతున్నారు. దిస్ విల్ బి ద లాస్ట్ ఇంటర్వ్యూ, మళ్ళీ దీనిపై ఇంకో ఇంటర్వ్యూ ఉండదు, దయచేసి ఇది ఇక్కడికి ఆపేద్దాం. అండ్ రవి గారు, మీకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నిజాలు తెలుసుకొని, మీరు ఇప్పుడు డీజే అని కొరియోగ్రాఫ్స్ అని చాలా చెప్పారు, ఇప్పుడు చాట్స్ చూస్తే అవి లేవు, అక్కడ చూస్తుందంతా కూడా వేరే విధంగా చాట్స్ ఉన్నాయి. అండ్ తను ఒక ఈవెంట్లో ఉందనే విషయం మీకు తెలుసు, తన పాస్ట్ మీకు తెలుసు, అన్నీ అంగీకరించి మీరు ప్రేమించారు. అండ్ గత ఆ 7 సంవత్సరాల్లో మీరు ప్రేమగా ఉన్నటువంటి వీడియోస్ చూపిస్తుంది తాను. మీరేమో 7 సంవత్సరాలు నిజంగా బలవంతంగా ఉన్నటువంటి కార్యక్రమం ఏం కనిపించట్లేదు. దయచేసి మీరు ఒక్కసారి భార్య గురించి, పిల్లల గురించి ఆలోచించండి. క్షణిక ఆనందం కోసం క్షణికావేశంలో ముందుకెళితే ఖచ్చితంగా నష్టపోయేది మీరే. ఈ విధంగా ముందుకెళ్ళి పిల్లల జీవితాలపై మచ్చ వెయ్యొద్దని కోరుకుంటున్నా. కాకపోతే మరి కళ్యాణ్ అనే వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సింది, 100% అనుభవిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రియల్గా మీరు అన్నట్టు తను కనిపిస్తుంది, తను ఖచ్చితంగా మధ్యలో ఉండి ఏదో గేమ్ ఆడితే మాత్రం పనిషబులే ఉండాలి. ఏ పోలీస్ స్టేషన్లో వితౌట్ ఎవిడెన్స్, ఎనీ ఎవిడెన్స్, బిఎన్ఎస్ అనేది కొత్తగా చట్టం వచ్చింది కదా 2020, ఎటువంటి ఆడియో వీడియో లేకుండా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేయొద్దు. ఓకే, ఏదైనా ప్రూఫ్ ఉంటే వాళ్ళ దగ్గర సబ్మిట్ చేస్తే 65B ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది, మన ఎవిడెన్స్ యాక్ట్ ఉంది కదా, దానిపైన సంతకం పెట్టి మన ఆడియోస్ అన్ని అవన్నీ మనం పంపిస్తే, ప్రొడ్యూస్ చేస్తే చేసిన ఎఫ్ఐఆర్. ఆషామాషి ఏదో పోలీస్ స్టేషన్ పోయి ఎవరి మీద కంప్లైంట్ పెడితే ఎవరు తీసుకోరండి. ఆడ వాస్తవం ఉంది కాబట్టి తన కంప్లైంట్కి ఒక న్యాయం జరిగింది. పోలీసు వాళ్ళు అండగా నిలబడి ఎందుకు ఇదంతా జరిగిందని పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేస్తే ఇదంతా బయటకు వచ్చింది. యాక్చువల్లీ మేడం దగ్గర అన్ని ఆడియోస్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ ఫ్రస్ట్రేషన్లా నేను ఏదో అయిపోయినా, నేను ఏదో ఇదే అని చెప్పేసి ఆమెకున్న ఫ్రస్ట్రేషన్లో ఏది పెట్టలేకపోయింది. ఆమె ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకు తెలుస్తలేదు కొన్ని సందర్భాలలో. ఇమ్మీడియట్ గా నువ్వు కాల్ చేయగానే ఇలా ప్రూఫ్స్ తీసుకొని వచ్చాడు అక్క అని మీరే చెప్పారు. అయినా నేను ఏమన్నాను, సరే వేదాంత్ అదేం తప్పలేదు, నేను వస్తాను అన్నాను కానీ వెనకడిగేసానా? లేదు. అండ్ చాలా మందికి ఎలా ప్రచారం చేస్తున్నాడో తెలుసా వేదాంత్, నేనంట నువ్వు క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంట నీ కాళ్ళు పట్టుకున్నానంట, ప్లీజ్ వేదాంత్ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేయకు అని. మధ్యలో ఆపినప్పుడు మీరు బయటికి వెళ్ళి మనం బయట మళ్ళీ డిస్కస్ చేసుకొని వచ్చాం, అదే కానీ ఇంకా దానికి మించి ఇక్కడ
నేను వద్దు వేదాంత్ ప్లే చేయకు దండం పెడతాను వేదాంత్ లేదు నేనే అడిగా ప్లే చేయొద్దని ఉంది, చెయ్యమంటావా అంటే చెయ్యని అడిగారు. సో ఇప్పుడు ఆడ నా ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఏమన్నాను, ప్రతి సొల్యూషన్ కి ఆ అబ్బాయిని తీసుకురా వేదాంత్, ఆ అబ్బాయిని తీసుకురా వేదాంత్, ఆ అబ్బాయికి సంబంధించిన అమ్మాయిని తీసుకురా వేదాంత్ అనే మాట్లాడానే తప్ప ఏది వచ్చిన ఆన్సర్ మీకు అక్కడి నుంచి వస్తుందన్న. ఎందుకంటే సడన్ గా నువ్వు ఆడ కూర్చోబెట్టేసి ఇలా చూపిస్తుంటే నేను కూడా షాక్ లో అవుతాను కదా. ఒక అమ్మాయి షాక్ అవుతుందా అవ్వదా ఆ సిచ్యువేషన్లో ఉంటే? సడన్ గా అప్పుడే వచ్చిన కూర్చోబెట్టేసినావు డైరెక్ట్, అవునా? ఆడ కూర్చోబెట్టి అసలు మ్యాటర్ ఏం జరిగింది ఏమైంది కూడా నాకు తెలియదు. సో అలాంటప్పుడు ఎట్లా ఆడియన్స్కి ఎట్లా అనిపిస్తుంది, కంగారు పడుతుంది, భయపడుతుంది చెప్పేసింది అంటే, అరే ఆ సిచ్యువేషన్లో మీరు ఉండి చూడండి కదా, డైరెక్ట్ మీ ముందు తీసుకొచ్చి ఇదిగో నువ్వు ఇది చేసినావంట కదా అని ముందు పెడితే ఎట్లుంటుంది మీరు చేయకుండా? కానీ అలిగేషన్ ఉన్న వ్యక్తికి పక్కన వ్యక్తికి మీరు వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ చూసుకుంటే వాళ్ళు అయిపోతాయి వాళ్ళకు ఒక ఆలోచన విధానం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏం చెప్పాలి, ఏంది ఏం సంగతి, ఏంది ఎట్లయిపోయింది సడన్గా, ఇది ఏంది, ఇది ఏం పరిస్థితి అనే సిచ్యువేషన్లో ఆమెకి ఏం మాట్లాడుతుంది ఏంది అనేది ఏం తెలియదు. ఏందమ్మా నువ్వు మేము కేసులో పిఎస్ గురించి తిరుగుతుంటే కూడా తను ఫ్రస్ట్రేషన్లో ఇట్లా షివర్ అయిపోతుంది, ఏమేమో అయిపోతుంది, అన్నం తింటలేదు, ఏం తింటలేదు, ఒక ఛాయ్ మీద బతుకుతుంది ఆమె. ఈ రోజు వరకు 5 రోజుల నుంచి తను అన్నం తింటలేదు పాపం. ఏడోకక్క, ఎందుకు ఏడుస్తున్నావు? మంచినీళ్ళ మీద మీరు తినండి అమ్మా, మీరు తినండి మేడం, మీరు తినండి, ఎందుకు అట్లా చేస్తున్నారు, మీరు తినండి అని చెప్పేసి అంటే కూడా ఆమె ఎక్కడో కూడా భోజనం చేస్తలేదు. నాకు పోతలేదు సార్, నేను ఇదంతా నాకు క్లియర్ అయ్యే వరకు నాకు ఏం చేయలేను సార్ అని చెప్పేసి బాధపడుతున్నాను. ఒక మనిషిని నమ్మి మనము ముడులు వేసిన తర్వాత పరిస్థితులు, అవకాశాలు, అవసరాలు ఎన్ని వచ్చినా నమ్మిన మనిషిని మాత్రం వదలొద్దు. వదలాలన్న ఆలోచన వస్తే ఇగో ఇలాంటి ఏమంటారు క్రైమ్ ఆలోచనలు వచ్చి ఇంత దూరంకి తీసుకొని వచ్చింది ఈరోజు. ఆ మూడో మనిషి వల్ల ఈరోజు 2 భార్యాభర్తలే కాదు, కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది. ఈరోజు ఆ 2 పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే స్కూల్కి పంపించలేని పరిస్థితి. అండ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళైన తర్వాత మీరు చేసే చిన్న పొరపాటు కేవలం మిమ్మల్ని మాత్రమో మీ క్యారెక్టర్ని మాత్రమో బ్యాడ్ చేయదు, జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది. అది బయటికి రాకుండా ఉండాలి, అసలు ఇలాంటి ఆలోచన రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, వేదాంత్. జై హింద్.